ప్రకటన గ్రంథము 16వ అధ్యాయము 4వ వచనము. ప్రకటన గ్రంథము 16వ అధ్యాయము 4వ వచనము. మూడో దూత తన పాత్రను నదులలోను జలధారల్లోను కుమ్మరించగా అది రక్తమాయెను. అప్పుడు వర్తమాన భూత కాలాలలో ఉండు పవిత్రుడా, పరిశుద్ధుల రక్తమును ప్రవక్తల రక్తమును వారు కార్చినందుకు తీర్పు తీర్చి వారికి రక్తము త్రాగనిచ్చితివి. దీనికి వారు పాత్రులే. నీవు ఇలాగు తీర్పు తీర్చితివి గనుక నీవు న్యాయవంతుడవని జలముల దేవదూత చెప్పగా వింటిని. అందుకు అవును ప్రభువా, దేవా, సర్వాధికారి, నీ తీర్పులు సత్యమును న్యాయములునై ఉన్నవని బలిపీఠం చెప్పుట వింటిని. పరిశుద్ధుడా, జీవం కలిగిన దేవా, జీవాధిపతి, స్తోత్రములు తండ్రి, వందనములు యేసయ్య. ఈ రీతిగా ప్రభువా మరొక్కసారి మీ పరిశుద్ధ గ్రంథంలో నుండి ప్రభువా యేసయ్య కొన్ని మాటలను ప్రభువా మేము చదవటానికి నీవు కృప చూపించిన దేవుడవై ఉన్నావు తండ్రి. అయితే ప్రభువా దీని అర్థాన్ని ప్రభువా యేసయ్య వాక్యాన్ని విరవవలసిన వాడవు నీవు ప్రభువా, వడ్డించవలసిన వాడవు నీవై ఉన్నావు ప్రభువా. నీవే ప్రభువా యేసయ్య ఈ వాక్యాన్ని మేము తేటగా గ్రహించగలుగుటకు తండ్రి మా కన్నులు తెరవండి, మా హృదయాలు తెరవండి ప్రభువా. మీ నిత్య జీవపు మాటలు మా హృదయాలలో నాటబడి నూరంతలుగా మా జీవితాలలో ఫలించగలుగుటకు తండ్రి నీవే కృప చూపించమని కోరుకుంటూ ఈ చిన్న ప్రార్థన ప్రభువైన అయిన యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకొంచున్నాము. ఆమేన్. అన్ని నామముల కన్నా ఉన్నతమైన నామము, ప్రశస్తమైన నామము ప్రభువైన యేసుక్రీస్తు అని ఘనమైన నామానికి మహిమ కలుగును గాక. కూడి వచ్చిన సంఘానికి నా శుభములు. ఈ రీతిగా మరొక్కసారి దేవుని యొక్క మహాకృపను బట్టి మనమంతా దేవుని యొక్క సజీవ లెక్కలో ఉన్నాము, మనమంతా ఆరోగ్యంగా ఉన్నాము, మనమంతా సంతోషంగా ఉన్నాము. ఇదంతా దేవుని యొక్క మహాకృప అయి ఉన్నది. మరి అటువంటి మహాకృపను బట్టి మనం దేవుని సన్నిధానానికి నడిపించబడ్డాము. మరి ఈ రీతిగా దేవుని స్తుతించటానికి, ఆరాధించటానికి మరియు ఆయన యొక్క నిత్య జీవపు మాటలు వినటానికి కూడా దేవుడు కృప చూపించి ఉన్నాడు. మరి అటువంటి కృప చూపించిన మన దేవునికే మహిమ, ఘనత, ప్రభావములు కలుగును గాక. ఆమేన్. గడిచిన గురువారము మరి మన సహోదరుడు యేసుబాబు గారి గృహంలో మరి విజ్ఞాపన కూడిక, ప్రార్థనా కూడిక, విజ్ఞాపన కూడిక మరి జరిగి ఉన్నది. మరి వారి యొక్క కుటుంబ అవసరతల నిమిత్తము మరియు సంఘం యొక్క అవసరతల నిమిత్తము మరి కొద్దిమంది సమావేశమై ఉన్నాము. రాగలిగిన వారు మరి వచ్చి ఉన్నారు. ఉదయం 10:30 గంటల నుండి సాయంకాలం 4:30 గంటల వరకు మరి ప్రార్థించగలిగి ఉన్నాము. మరి కూడి వచ్చిన వారు మరియు మరి ఈ ప్రార్థనా కూడిక ఏర్పాటు చేసుకున్న వారు కూడా మరి దీవించబడ్డారు, ఆశీర్వదించబడ్డారు. మరి ఖచ్చితంగా ఈ రీతిగా ప్రార్థనలో మనం గడిపిన ఎడల మరి ఖచ్చితంగా ఈ యొక్క ముగింపు కాలంలో సాతాను పెట్టే ప్రతి శోధనలు మనం జయించగలుగుతాము. యేసుక్రీస్తు వారు ఏ రీతిగా సమస్తాన్ని జయించి తండ్రి సింహాసనం మీద కూర్చుండి ఉన్నారో, ప్రార్థన ద్వారా మనం సమస్తాన్ని జయించి మనం క్రీస్తు సింహాసనం మీద కూర్చుండి వారముగా ఉంటాము. కనుక అవకాశం ఉండిన వారు మరి ప్రార్థనా కూడికలను మిస్ కావద్దు. మరి పాలు పంపులు పొందుకోవాల్సిందిగా కోరుతా ఉన్నాను. మరి నిన్నటి దినాన కూడా మరి ఈరోజు జరగబోయే 2 కూడికలు మరి దీవెనకరముగా, ఆశీర్వాదకరముగా జరుగులాగున మేము అక్కడ మొగల్రాజ్పురంలో మరి మొగల్రాజ్పురం సంఘం సమావేశమై మరి 7:30 నుంచి 10 గంటల వరకు మరి ప్రార్థించగలిగాము. అది దేవుని యొక్క కృప అయినది. మరి నిన్నటి ప్రార్థనా కూడికలో కూడా మరి వచ్చిన వారంతా దీవించబడ్డారు, ఆశీర్వదించబడ్డారు. మంచిది. వచ్చే శనివారము మనకి యథావిధిగా ఇక్కడ ఉపవాస కూడిక ఉంటుంది. మరి దయచేసి ఆ విషయాన్ని గమనించండి. మరి ఉదయం 10:30 గంటలకల్లా మనం సమావేశం అవ్వగలిగితే మరి 5 కల్లా ఖచ్చితంగా మనం క్లోజ్ చేయవచ్చు. మరి ఖచ్చితంగా 10:30 కల్లా మరి రావటానికి ప్రయత్నం చేయండి. మరి 10:30 కల్లా మరి నేను వచ్చేస్తాను. మరి 5 కల్లా ఖచ్చితంగా ముగించబడుతుందనే విషయాన్ని గుర్తించవలసిందిగా కోరుతా ఉన్నాను. యథావిధిగా వచ్చే ఆదివారము కమ్యూనియన్ కార్యక్రమం ఉంటుంది. సాయంకాలం 5:30 గంటలకి కమ్యూనియన్ కార్యక్రమం ఉంటుంది. దయచేసి ఆ విషయాన్ని కూడా గుర్తించవలసిందిగా కోరుతా ఉన్నాను. మరి కొన్ని దినాలుగా మనం లైవ్ పెట్టడం మరి పెట్టకపోవటం అనేది జరుగుతూ ఉన్నది. మరి ఏర్పాట్లు చేస్తూ ఉన్నాను. మరి లైవ్ అనేది పెట్టడం జరగదు, కానీ మరి మెసేజ్ రికార్డ్ చేసి ఆ వారంలో ఎప్పటికప్పుడు
మరి మన యూట్యూబ్ ఛానల్లో అప్లోడ్ చేస్తాము. దయచేసి ఆ విషయాన్ని గమనించవచ్చు. మరలా మరి సండేస్ మిస్ అయిన వారు మరి వినాలనుకున్న వారికి అవకాశం ఉంటుంది. మరి లైవ్ పెట్టడం అయితే మరి ఉండదు, కానీ ఆదివారం జరిగే ఆరాధన, విజయవాడలో జరిగే ఆరాధన రికార్డ్ చేయబడుతుంది. రికార్డ్ చేయబడిన తర్వాత మన చర్చ్ గ్రూప్లో అనేది మరి పోస్ట్ చేయబడుతుంది. ఆ వారంలో ఎప్పటికప్పుడు పోస్ట్ చేయబడుతుంది. దయచేసి ఆ విషయాన్ని గమనించవలసిందిగా కోరుతా ఉన్నాను. రెండోది, మరి మనందరి పక్షమున ప్రార్థన చేయమన్నప్పుడు కేవలం జాన్ బ్రదర్ మాత్రమే ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ఇక్కడ కమ్యూనియన్ తీసుకునేవారు ఎంతమంది అంటే అంతమంది. మరి వారం వారం ప్రతి కూడికలో ఒక్కొక్కరు చేయాలి. ఒకరు చేయటం కాదు, అందరూ ఇక్కడ కమ్యూనియన్లో పాలు పంపులు పొందుకునే వాళ్ళంతా మరి విస్తారమైన ప్రార్థన చేయాల్సిన అవసరం లేదు. 1 నిమిషం చేసినా కానీ అది అంగీకారమే. ప్రభువా, నీ సన్నిధానానికి మీ కృపను బట్టి సురక్షితంగా నడిపించావు, మా పాటల ద్వారా మహిమ పొందావు. ఇప్పుడు చెప్పబోయే వాక్యం నిమిత్తం కూడా ప్రభువా మేము వేడుకొంచున్నాం, మమ్మల్ని ఉజ్జీవపరచండి 1 నిమిషంలో ప్రార్థన చేసినా అది అంగీకారమే. కనుక కమ్యూనియన్లో పాలు పంపులు పొందే వాళ్ళంతా ప్రతి ఒక్కరూ మరి ఒక్కొక్కరుగా ప్రార్థన చేయాలి. పరిస్థితి ఏ విధంగా అయిపోయిందంటే ఎవరొకళ్ళు చేసుకుంటారులే అన్నట్టు ప్రతి ఒక్కరు అనుకుంటా ఉన్నారు. మరి అది మంచి పద్ధతి కాదు. కానీ మరి ఖచ్చితంగా ప్రతి ఒక్కరి హృదయాలలో మరి ఆ యొక్క మంట అనేది ఉండాలి. ఒక్కరి హృదయంలో మంట ఉంటే సరిపోదు. పరలోకానికి వెళ్ళాలనుకున్న ప్రతి ఒక్కరి హృదయంలో నేను ప్రార్థన చేయాలి, నేను మరి నా దేవుని కోసం నేను ఇక్కడికి వచ్చాను, మరి ఆయన వేడుకోవాలని ప్రతి ఒక్కరికి ఉండాలి. మరి ఆ విషయాన్ని గుర్తించండి, ప్రతి ఒక్కరూ చేయాలి. మరి వెనకబడద్దు. ఇక్కడ కిలేశ్వరంలో మరి పురుషులు మరి ప్రార్థన అంటే మరి ముందుకు రాకపోవటం అనేది జరుగుతూ ఉన్నది. మరి ప్రార్థన లేకోకుండా మరి ఏ రీతిగా అపవాది యొక్క శక్తులను మనం జయిస్తాము? మరి ప్రార్థన అనేది మనకి ఇవ్వబడిన శక్తివంతమైన ఆయుధమై ఉన్నది. మరి ఈరోజు 1 నిమిషం చేస్తారు, రేపు 2 నిమిషాలు చేస్తారు, రేపు 3, ఆ తర్వాత 3 నిమిషాలు, అలా పెరుగుతూ ఉంటుంది. మరి ఒక్కొక్క మెట్టు మనం ఎదుగుతూ ఉంటాము. మరి దయచేసి సిగ్గుపడమాకండి. ఈ స్టేజ్ మీద నేను నిలబడినప్పుడు మొదటిసారి నాకు కంటత ఒక్క వాక్యం కూడా రాదు. మొదటి రోజు నేను నిలబడినప్పుడు కంటత ఒక్క వాక్యం కూడా, సండే స్కూల్ పిల్లలకి ఎక్కువ కంటత వాక్యాలు వచ్చేమో, నాకు ఒక వాక్యం కూడా రాదు. నేను కాపరిగా నిలబడినప్పుడు మరి దేవుడే నడిపిస్తాడు. అది ప్రతి ఒక్కరి విషయంలో కానీ ఎవరైనా కానీ దేవుడే నడిపిస్తాడు. మీరు సిగ్గుపడుకోకుండా ముందుకు వస్తే చాలు. దేవుడే తన మాటలను మీ నోట యందు ఉంచువాడై ఉన్నాడు. కనుక వెనకంజి వేయమాకండి. ప్రతి ఒక్కరి హృదయంలో మరి ప్రార్థన చేయాలనే మంట కలిగి ఉండటాన్ని మరి మీరు కలిగి ఉండాలి. దయచేసి ఆ విషయాన్ని గమనించవలసిందిగా కోరుతా ఉన్నాను. అందుకే ఎక్కువ ప్రార్థనా కూడికలు నేను మరి ప్రార్థనా కూడికల్ని మరి ప్రోత్సహించడానికి గల కారణం అదే ఉన్నది. ప్రతి గురువారం పెట్టుకొని నేను ఉంటాను ప్రార్థనా కూడిక, ప్రతి శనివారం నేను ఉంటాను. మొగలరాజపురంలో అయితే మీరు రాగలిగితే ప్రతి ఉదయం 5 నుంచి 7 దాకా నేను ప్రార్థన పెడతాను అని కూడా చెప్పింది. అందుకే మనకి ప్రార్థన అవసరమై ఉన్నది. మరి ఆ విషయాన్ని మనం గుర్తించవలసిన వారమై ఉన్నాం. గడిచిన ఆదివారము మనం మూడో పాత్రను గురించి కొన్ని సంగతులు ఇంట్రొడక్షన్ మరి చూస్తున్నాము. మరి గడిచిన వారంలో చెప్పిన కొన్ని సంగతులు జ్ఞాపకం చేసి మనం ముందుకు వెళ్ళిపోదాము. మనము ఏ కాలంలో జీవించుచున్నామంటే తీర్పు కాలంలో మనం జీవించుచున్నాము. తీర్పు కాలంలో జీవించుచున్నామని మనకైతే బయలుపరచబడింది, కానీ లోకము ఈ విషయాన్ని గ్రహించలేని పరిస్థితిలో ఉన్నది. తీర్పు కాలంలో ఇప్పుడు జీవిస్తున్నాము అనే విషయం లోకం ఇంకా గ్రహించలేని పరిస్థితుల్లోనే ఉన్నది. వారికి కలిగిన ధనధాన్యాలను బట్టి వారు సంతోషిస్తూ ఉంటున్నారు. వారు రేపటిని గురించి వారు ఆలోచించని వారిగా ఉన్నారు. రేపు ఉగ్రత రానయ్యున్న కాలంలో ఉగ్రత రానయ్యున్నది. మనం ఏ రీతిగా ఆ ఉగ్రత నుండి తప్పించబడతాము అనే విషయాన్ని లోకము ఆలోచించటం లేదు. రానయ్యున్న దినాలలో మరి ఆ ఉగ్రత నుండి ఏ విధంగా తప్పించబడాలో వారికి అసలు ఆలోచనే లేదు. వారు
సంతోషించేది వారికి కలిగిన ధనధాన్యాన్ని బట్టి సంతోషిస్తూ ఉన్నారు, వారికి కలిగిన అధికారాలను బట్టి సంతోషిస్తూ ఉన్నారు, వారికి కలిగిన సుఖాలు, ఈ లోక సుఖాలను బట్టి వారు సంతోషించు వారిగా ఉన్నారు. కానీ తీర్పు కాలము పొంచి ఉన్నదనే విషయాన్ని ఈ లోకము గుర్తించలేని పరిస్థితిలో ఉన్నది. ఇప్పటికీ అన్యుల యొక్క ముగింపు కాలానికి మనం వచ్చేసాము. గడిచిన 2000 సంవత్సరాలుగా దేవుడు అన్యుల పట్ల మహాకృపను ఆయన కనుపరిచిన వాడిగా ఉండినాడు. 2000 సంవత్సరాలుగా విరివిగా దేవుని వాక్యము అన్యుల మధ్యన ప్రకటించబడింది. ప్రతి దేశంలో, ప్రతి ప్రాంతంలో, ప్రతి ఒక్క వ్యక్తి దేవుడు ఏర్పాటు చేసిన రక్షణ సువార్త వినటానికి దేవుడు కృప చూపించి ఉన్నాడు. అయితే ఇప్పుడు అన్యుల కొరకు కృప చూపించే ఆ సమయం ఇక ముగించబడుతుంది. ఇక అన్యుల మధ్యన సువార్త ప్రకటించబడే సమయం ఇక అయిపోయింది. మనం ఏ విధంగా యూదుల యొద్ద నుండి సువార్తను పొందుకున్నామో మన దగ్గర నుండి సువార్త యూదుల యొద్దకు వెళ్ళిపోతుంది. ఇప్పటికీ అనేక మంది యూదులు ఏ యేసునైతే మనం తిరస్కరించామో ఆ యేసే క్రీస్తుని అనేక మంది మరి వారు గుర్తిస్తూ ఉన్నారు. వారి సాక్ష్యాలు యూట్యూబ్లో పెడతా ఉన్నారు. ఇదిగో యేసుక్రీస్తు వారు నాకు కలలో కనిపించాడు, నాతో మాట్లాడాడు, నాకు దర్శనంలో కనిపించాడు, నాతో మాట్లాడాడు. ఇదిగో మేము ఏ యేసునైతే మేము తిరస్కరించామో ఆ యేసే క్రీస్తుని ఇప్పుడు నేను గ్రహించుతున్నాను అని యూదుల సాక్ష్యాలు ఒక్కొక్కరు పెట్టడం ప్రారంభించారు. వారికి సమయము ప్రారంభం అవుతా ఉన్నది అంటే మన సమయం ముగించబడుతుంది. వారికి ద్వారము తెరవబడుతుంది అంటే మనకి ద్వారము మూయబడుతుంది అనే విషయాన్ని మనం స్పష్టంగా గ్రహించవలసిన వారమై ఉన్నాము. ఒక్కసారి ఇక అన్యులకు ద్వారము మూయబడిన తర్వాత, వధువు కొనిపోబడిన తర్వాత అన్యుల మీద ఏం కృమ్మరించబడతాయి? ఇక అన్యుల మధ్యన శ్రమల కాలం ప్రారంభమైపోతుంది. శ్రమల కాలం ప్రారంభమైపోతుందనే విషయాన్ని మనం గుర్తించవలసిన వారమై ఉన్నాము. అయితే ఆ శ్రమల కాలం ప్రారంభం అవటానికి మునిపే, మనకు ద్వారము మూయబడటానికి మునిపే మనుష్య కుమారుడు తనను తాను బయలుపరుచుకోవలసిన అవసరత ఉన్నదని వాక్యం చెప్తా ఉన్నది. ఈ శ్రమల కాలం ప్రారంభం కావటానికి మునిపే, మన కొరకు ద్వారము మూయబడటానికి మునిపే దేవుడు తనను తాను బయలుపరుచుకోవాలి. ఏ విధంగా బయలుపరుచుకోవాలి? ఏ విధంగా అయితే మరి లోతు దినాలలో సొదొమ గొమొర్రా పట్టణం మీద దేవుడు తన యొక్క ఉగ్రతను కృమ్మరించడానికి మునుపు అబ్రహాముకి ఏ విధంగా తనను తాను కనుపరుచుకొని ఉన్నాడో అదే విధంగా దేవుడు తనను తాను మనకి కనుపరుచుకోవాల్సిన అవసరం ఉన్నది. తనను తాను కనుపరుచుకోవటానికే మరి ఆయన పరలోకం నుండి ఆయన దిగి వచ్చాడు. 2000 సంవత్సరాలుగా ఆయన ఏం చేస్తూ ఉన్నాడు? తండ్రి సింహాసనం మీద కూర్చున్నాడు. మన కోసం ఉత్తరవాదం జరిగించాడు, మన కోసం మధ్యవర్తిత్వం జరిగించాడు. ఇప్పుడు ఆ మధ్యవర్తిత్వం జరిగించడం ఆగిపోయింది. ఆ ఉత్తరవాదం జరిగించడం ఆపివేశాడు. ఆయన తండ్రి సింహాసనం మీద నుండి క్రిందకి దిగాడు. తండ్రి చేతిలో ఉండిన ఆ 7 ముద్రల పుస్తకాన్ని తీసుకొని ఉన్నాడు. 7 ముద్రలను ఆయన తెరిచి ఉన్నాడు. తెరవబడిన పుస్తకము ఆయన కుడి చేతిలో కలిగి ఉండి ఆయన భూమి మీదకి దిగి వచ్చాడు. ఒక పాదాన్ని భూమి మీద మోపాడు, ఒక పాదాన్ని సముద్రం మీద మోపటం మనం చూడగలుగుతూ ఉండినాము. ఆ తెరవబడిన పుస్తకం వధువుకి ఇవ్వటం మనం చూడగలుగుతూ ఉండినాము. ఆయన మన మధ్యన ఉండిన దేవుడిగా ఆయన ఉన్నాడు. నేను మీ మధ్యనే ఉన్నాను అని తనను తాను కనుపరుచుకొనుచున్నాడు. ఇప్పుడు వచ్చింది మరి రోగగ్రస్తుల మీద చేతులుంచి ప్రార్థన చేయటానికి కాదు, మరి వ్యాధిగ్రస్తుల మీద చేతులుండి ఉంచి ప్రార్థన చేయటానికి కాదు. కానీ ఆయన వచ్చింది ఇదిగో నేను మీ మధ్యకు వచ్చి ఉన్నాను, నన్ను నేను మీకు కనుపరుచుకొనుచున్నాను అని మనకి బయలుపరచటానికి ఆయన దిగి వచ్చాడు. అయితే ఆయన మన మధ్యన ఉన్నాడు. కాకపోతే మన జ్ఞానేంద్రియాల ద్వారా, మన కంటి చూపుతో మనం ఆయన్ని చూడలేకపోతున్నాం. ఎందుకు చూడలేకపోతున్నాం? ఆయన ఒక పరిమాణంలో ఉన్నాడు, మనం ఒక పరిమాణంలో ఉన్నాము. ఆయన ఉండిన పరిమాణాన్ని వేరే పరిమాణం బట్టి మనం ఆయనను చూడలేకపోతా ఉన్నాం. ఇదే చర్చిలో ఫోన్ సిగ్నల్స్ ఉన్నాయి, రేడియో సిగ్నల్స్ ఉన్నాయి, టీవీ సిగ్నల్స్ ఉన్నాయి. అయినా కానీ ఆ సిగ్నల్స్ ఏవీ కనపట్లేదు.
ఆ సిగ్నల్స్ కనపడాలంటే మనకి పరికరం కావాలి. ఫోన్ ఉంటే ఆ ఫోన్లో ఫోన్ సిగ్నల్ ద్వారా పాటలు వస్తాయి, సినిమాలు వస్తాయి, అన్నీ వస్తాయి. రేడియో ఉంటే రేడియో సిగ్నల్ని క్యాచ్ చేయటానికి రేడియో అవసరం. ఆ రేడియో ఆన్ చేయగానే ఆ రేడియో ఏం చేస్తుంది, ఇక్కడ ఉండిన సిగ్నల్ని తీసుకొని పాటలు వినిపిస్తాయి, వార్తలు వినిపిస్తాయి, ఇవన్నీ వినిపిస్తాయి అన్నమాట. మన కంటికి కనిపించినంత మాత్రం ఇక్కడ సిగ్నల్ లేదు అని అనగలమా? అనలేము. కేవలం అది మనకి కనిపించటం లేదంతే. అదే విధంగా మరి దేవుడు కూడా వేరొక పరిమాణంలో ఆయన ఉన్నాడు. వేరొక పరిమాణంలో ఉండటాన్ని బట్టి మనం చూడలేము కానీ, అయితే దేవుడు ఆయనను చూడటానికి గాను మనకి వేరొక జ్ఞానేంద్రియాన్ని ఇచ్చాడు. అవి 5 జ్ఞానేంద్రియముల వంటి జ్ఞానేంద్రియం కాదు కానీ అది సహజాతీతమైన జ్ఞానేంద్రియమై ఉన్నది. అది విశ్వాసమనే జ్ఞానేంద్రియమై ఉన్నది. ఆ విశ్వాసమనే జ్ఞానేంద్రియముతో మనం ఆయన్ని చూడగలుగుతున్నాము, మనం ఆయన్ని స్పర్శించగలుగుతున్నాము. ఆయన యొక్క కదలికను మనం మరి స్పర్శించగలుగుతూ ఉండటం మనం మరి ఇక్కడ గుర్తించవలసిన వారమై ఉన్నాము. అయితే ఈ ముగింపు కాలంలో ఆయన మనుష్య కుమారుడిగా తన్ను తాను బయలుపరుచుకోవాలి. అది ఏ విధంగా బయలుపరుచుకుంటాడు ఆయన? ఏ విధంగా బయలుపరుచుకుంటాడంటే, సంఘము, ఈ సంఘాలు, సంస్థలు కానీ, ఈ శాఖలు కానీ వారు వేరే విధంగా బోధిస్తూ ఉన్నారు. మనుష్య కుమారుడిగా బయలుపరచబడటం అంటే ఇదిగో అది రెండో రాకడా అని అంటున్నారు. రెండో రాకడ ఏ విధంగా జరుగుద్ది? దేవుడు ఒలీవ కొండ మీదకు దిగి వస్తాడు. ఆయన దిగి వచ్చినప్పుడు ప్రతి మోకాలు వంగును ఆయన ఎదుట, ప్రతి నాలుక ఆయనను అంగీకరించును. దానిని మనుష్య కుమారుడు బయలుపరచబడుట అని వారు అనుకుంటున్నారు. నిజానికి దేవుడు ఆ విధంగా ఒలీవ కొండ మీదకి రావటానికి మునిపే వధువు కొనిపోబడుతుంది. వధువు కొనిపోబడటానికి మునిపే దేవుడు తను తాను వధువుకి బయలుపరుచుకుంటాడు. ఏ విధంగా బయలుపరుచుకుంటా ఉన్నాడు అంటే, ప్రవక్తను మరుగు చేసుకొని ప్రవక్త యొక్క పరిచర్య ద్వారా, యేసుక్రీస్తు యొక్క పరిచర్య ఏ విధంగా ఉన్నదో ప్రవక్త పరిచర్య ద్వారా అదే జరిగిస్తూ ఉండినాడు. ప్రవక్త ద్వారా ఏదైతే జరిగించున్నాడో వధువు ద్వారా కూడా అదే జరిగిస్తూ ఉండినాడు. ఆయన అదృశ్యుడైన దేవుడిగా దిగి వచ్చాడు, బలిష్ఠుడైన దూతగా దిగి వచ్చి ఉన్నాడు. హల్లెలూయా. ఈ బోధ లోకంలో లేదు. దానిని బట్టి దిగి వచ్చిన దేవునిని వారు గుర్తించలేకపోతా ఉన్నారు. ఆయన మొదటి రాకడ గురించి కూడా ఇదే తప్పిదమైన బోధ, ఇటువంటి తప్పిదమైన బోధే ఉండేది. సద్దుకైలు, పరిసయ్యులు, శాస్త్రులు వాళ్ళు ఏమనుకున్నారు? యేసుక్రీస్తు వారి యొక్క మొదటి రాకడ ఏ విధంగా ఉంటుందంటే, మా దేవుడు రాజుగా దిగి వస్తాడు, రాజ కుటుంబంలో జన్మిస్తాడు, లేదంటే ప్రధాన యాజకుడిగా ఉంటాడు అని వారు భావించారు. కానీ మొదటి రాకడలో ఆయన వచ్చేది రాజుగా కాదు. మొదటి రాకడ దేనికోసం? సువార్త ప్రకటించడం కోసం వస్తాడు ఆయన. రాజుగా వచ్చేది ఎప్పుడు? 1000 ఏళ్ల పరిపాలనలో దావీదు సింహాసనం మీద కూర్చోటానికి అప్పుడు రాజుగా వస్తాడు. కానీ మొదటి రాకడ ఆయన సువార్త ప్రకటించడానికి వస్తాడు. సువార్త ప్రకటించడానికి గాను ఆయన అతి సామాన్యమైన కుటుంబంలో జన్మించాడు, అతి సామాన్యమైన ప్రాంతంలో జన్మించాడు. నజరేత్ అంటే అతి సామాన్యమైన ప్రాంతము, వెనకబడిన ప్రాంతము. ఆ ప్రాంతంలో మరి దొంగలు ఉండేవాళ్ళు, ఆ ప్రాంతంలో దోపిడీదారులు ఉండేవాళ్ళు. మరి ఆ నజరేత్ అనే ప్రాంతంలో ఏ మంచి రాదు అనే ఒక భావన ఉండేది వాళ్ళకి. యేసే క్రీస్తయున్నాడు అని ఫిలిప్పీ నతానియేలుకి చెప్పలేదా? ఏ ప్రాంతానికి సంబంధించిన వాడంటే నజరేత్కి సంబంధించిన వాడు. నజరేత్ నుంచి ఏదైనా మంచిది వస్తుందా? ఏం మాట్లాడుతున్నావు నువ్వు అని అన్నాడు. అటువంటి ప్రాంతంలో సామాన్యంగా జన్మించిన దేవుడై ఉన్నాడు. ఆ విధంగా వచ్చిన క్రీస్తును వీరు తప్పిదమైన బోధ కలిగి ఉండటాన్ని బట్టి, తప్పిదమైన ఆలోచన, మా దేవుడు రాజుగానే వస్తాడు, మా దేవుడు యాజకుడిగానే వస్తాడనే ఆలోచన ఉండటాన్ని బట్టి వచ్చిన క్రీస్తుని వారు స్వీకరించలేకపోయారు, వచ్చిన క్రీస్తుని వారు అంగీకరించలేకపోయారు, వచ్చిన క్రీస్తుని వారు గుర్తించలేకపోయిన వారుగా ఉన్నారు. గుర్తించకపోగా ఆయనను మరణానికి అప్పగించిన పరిస్థితులు. ఆనాడు ఏదైతే జరిగిందో ఈనాడు కూడా అదే విధంగా జరిగింది. దిగి వచ్చిన బలిష్ఠుడైన దూతను తప్పిదమైన బోధలు, తప్పిదమైన సిద్ధాంతాలు లోకంలో ఉండటాన్ని బట్టి వచ్చిన దేవుణ్ణి వారు చూడలేకపోతా ఉన్నారు, వచ్చిన దేవుణ్ణి వారు అంగీకరించలేకపోతున్నారు, వచ్చిన దేవుణ్ణి వారు చేర్చుకొనలేకపోతున్నారనే విషయాన్ని మనం గుర్తించవలసిన వారమై ఉన్నాం.
కనుక గమనించండి, ఆయన ఇప్పుడు ఎందుకోసం దిగి వచ్చాడు? న్యాయ విచారణ కోసం ఆయన దిగి వచ్చాడు. న్యాయ విచారణ ఎప్పుడు ఉంటుంది? లోదర్ కాలంలో న్యాయ విచారణ ఉండదు, వెస్లీ కాలంలో న్యాయ విచారణ ఉండదు, పెంతుకొస్తు కాలంలో న్యాయ విచారణ ఉండదు. ఎప్పుడు న్యాయ విచారణ ఉంటుంది అంటే, ఎప్పుడైతే 7వ దూత ఈ భూమి మీద ఉంటాడో అప్పుడు బలిష్ఠుడైన దూతగా దిగి వస్తాడు. అప్పుడు ఆయన మేఘమును ధరించుకొని వస్తాడు. మేఘం ధరించుకొని రావటం అంటే గమనించండి, ఇది వరకు రోజుల్లో న్యాయమూర్తులు ఏ విధంగా ఉండేవాళ్ళు? వాళ్ళు తెల్లటి విగ్గు పెట్టుకునేవాళ్ళు. బ్రిటిష్ సినిమాలు మనం చూసామంటే జడ్జిలు ఏ విధంగా ఉండేవాళ్ళు? తెల్లటి విగ్గు పెట్టుకునేవాళ్ళు. వాళ్ళు తెల్లటి వెంట్రుకలు ఉన్నంత మాత్రాన వాళ్ళు ముసలోళ్ళు కాదు. కాకపోతే ఆ నల్లటి మరి జుట్టు మీద తెల్లటి విగ్గు పెట్టుకునేవాళ్ళు. ఆ తెల్లటి విగ్గు దేనికి సాదృశ్యము? జ్ఞానానికి సాదృశ్యము. అనుభవం కలిగిన వాడిగా గుర్తించబడతాడనమాట. కనుక మన దేవుడు మేఘాన్ని ధరించుకొని, హిమం వంటి తెల్లని గుర్లు కలిగిన వాడంటే ఆయన మేఘము ధరించుకొని వాడై ఉన్నాడు. జ్ఞానానికి మూలమై ఉన్నాడు. అనంతమైన జ్ఞానము కలిగిన వాడిగా మన దేవుడు ఉన్నాడు. ఆయన ఎప్పుడు న్యాయ విచారణ చేయటానికి వస్తాడు? ఈ భూమి మీద 7వ దూత ఉండాలి. మొదటి దూత కాదు, 2వ దూత కాదు, 3వ దూత కాదు, 4వ దూత కాదు, 5వ దూత కాదు, 6వ దూత కాదు, 7వ దూత ఈ భూమి మీద ఉండినప్పుడు బలిష్ఠుడైన దూతగా ఆయన దిగి వస్తాడు. అదే ప్రకటన 10వ అధ్యాయం. ప్రకటన 10వ అధ్యాయం ఏంటి? 7వ దూత ఈ భూమి మీద ఉండినప్పుడు బలిష్ఠుడైన దూతగా దిగి వస్తున్నాడు మన దేవుడు. అది మనకివ్వబడిన సూచన అయి ఉన్నది. ఇదిగో ఆ 1963 సంవత్సరంలో ఫిబ్రవరి 28వ తారీఖున మేఘము ప్రత్యక్షమైంది. ఇదిగో నేను దిగి వచ్చాను. ఇదే సూచన, మీకు సూచన అయి ఉన్నది. నేను దిగి వచ్చాననటానికి సూచన. ఇది దేనికి సూచన? వధువు సిద్ధపరచబడటానికి సూచన. వధువు దేవునితో ఐక్యపరచబడటానికి సూచన. వధువు కొనిపోబడటానికి సూచన. ఈ భూమి మీద దేవుని యొక్క ఉగ్రతలు క్రొమ్మరించబడనై ఉన్నాయి అనటానికి సూచన అయి ఉన్నది. అయితే 7వ దూత భూమి మీద ఉండినప్పుడు బలిష్ఠుడైన దూత దిగి వస్తాడు. ఆ 7వ దూత ఎటువంటి అభిషేకం కలిగి ఉన్నాడంట? ఎటువంటి అభిషేకం కలిగి ఉన్నాడు? పక్షిరాజు అభిషేకం కలిగిన వాడిగా ఉండినాడు. మొదటి 3 సంఘకాలాలు మనం చూసినట్లయితే ఏ అభిషేకం ఇవ్వబడింది? మొదటి 3 సంఘకాలాలు సింహం వంటి అభిషేకం ఇవ్వబడింది. 4వ సంఘకాలం ఏ అభిషేకం ఇవ్వబడింది? ఎద్దు వంటి అభిషేకం ఇవ్వబడింది. 5, 6 సంఘకాలాలు ఏ అభిషేకం ఇవ్వబడింది? మనుష్య ముఖం వంటి అభిషేకం ఇవ్వబడింది. 7వ సంఘకాలం పక్షిరాజు అభిషేకం అయి ఉన్నది. సింహపు అభిషేకం అంటే ఏంటి? సింహపు అభిషేకం అంటే ధనం కోసం రాజీ పడకుండా, అధికారాల కోసం రాజీ పడకుండా, మరి లోక సుఖాల కోసం రాజీ పడకుండా, హింస వస్తుందా, అవమానం వస్తుందా, నిందలు వస్తాయా, కరువు వస్తుందా, ఖడ్గం వస్తుందా, దేని కొరకు భయపడకుండా వాక్యాన్ని బోధించే అభిషేకం అయి ఉన్నది. హల్లెలూయా. సింహపు వంటి అభిషేకం అదే. మరి దేనికోసం రాజీ పడకుండా, దేనికోసం భయపడకుండా, మరి బాహాటంగా సువార్తను ప్రకటించటమే సింహపు వంటి అభిషేకమై ఉన్నది. తర్వాత ఎద్దు వంటి అభిషేకం. ఆ 4వ సంఘకాలంలో విపరీతమైన హింస అండి. ఎవరైతే క్యాథలిక్ సంస్థల యొక్క సిద్ధాంతాలు అంగీకరించటం లేదో వాళ్ళని నగరాల నుండి బహిష్కరించారు, చెరసాలలో బంధించారు, కొరడాలతో కొట్టారు, రంపాలతో కోశారు, సింహాలకు ఎరలుగా వేశారు. అటువంటి కాలంలో దేవుడు ప్రజలకు, దేవుని సంఘానికి దేవుడు ఏ అభిషేకం ఇచ్చాడంటే ఎద్దు వంటి అభిషేకం. ఈ భారాన్ని మోయగలిగే ఈ ఎద్దు వంటి అభిషేకం. వాళ్ళు ఆ అభిషేకం పొందుకొని, నువ్వు మహా అయితే ఏం చేయగలవు సాతాను? మా శరీరాలను హింసించగలవు, మా శరీరాలను గాయపరచగలవే కానీ మా ఆత్మలను నువ్వు తాకలేవుగా. ఒకవేళ మా ఆత్మ ఈ శరీరాన్ని విడిచిపోయిందనుకో, నేరుగా మా దేవుని దగ్గరికే వెళ్ళొద్ది. ఈ లోకంలో అయితే మేము హింసా శ్రమను ఎదుర్కోవాలి, మమ్మల్ని పంపించేసామనుకో మా దేవుని దగ్గరికే వెళ్తాం. అక్కడ సుఖం, ఇక్కడ రోగాలు ఉంటాయి, వ్యాధులు ఉంటాయి, బాధలు ఉంటాయి, మరి ఉపాధి నిమిత్తం పని చేయాల్సిన అవసరం ఉంటుంది. అక్కడ ఏమేమి లేవుగా, ఇంకా మెరుగైన స్థలానికే మేము వెళ్తాము అని
వారు భారం కలిగిన అభిషేకాన్ని, ఎటువంటి అభిషేకాన్ని వారు పొందుకుని వారిగా ఉండినారు. తర్వాత లోదర కాలం, వెస్లీ కాలం వచ్చింది. 5, 6 సంఘ కాలాలు. వారికి ఏ అభిషేకం ఇవ్వబడిందంటే మనుష్య ముఖం వంటి అభిషేకము. మనుష్య ముఖం వంటి అభిషేకం అంటే జ్ఞానముతో కూడిన అభిషేకం. జ్ఞానము. ఎప్పుడైతే అభిషేకం ఇవ్వబడిందో పుస్తకాలు తయారు చేయటం మొదలుపెట్టారు. పేపర్ తయారు చేయటం మొదలుపెట్టారు. అప్పటి వరకు పేపర్ తయారీ లేదు. పరిశుద్ధ గ్రంథము స్థానిక భాషల్లోకి తర్జుమా చేయటం మొదలుపెట్టారు. జ్ఞానానికి సూచనగా ఉన్నదిగా అభిషేకము. మిషనరీలు ప్రపంచ దేశాలకు వెళ్ళారు. యేసుక్రీస్తుని గురించిన సువార్త ప్రకటించడం మొదలుపెట్టారు. మనకి బైబిల్స్ అందుబాటులోకి వచ్చాయి అంటే 5, 6 సంఘ కాలాల్లో వారు చేసిన ప్రయాసను బట్టే. 500 సంవత్సరాల క్రితమే ఈ బైబిల్ స్థానిక భాషల్లోకి తర్జుమా చేసేవారు. అంతకుముందు ఏ విధంగా ఉండేదో సత్యం తెలుసుకునే అవకాశం ఉండేదో లేదో తెలియదు. ఇలా మనం భారతదేశంలో ఉండేవారికి వాక్యం తెలుసుకునే అవకాశం మరి ఉందో లేదో తెలియదు. వాక్యాన్ని చదివే అవకాశం ఉందో లేదో తెలియదు. ఎందుకంటే 500 సంవత్సరాల క్రితమే ఈ పేపర్ తయారీ, 500 సంవత్సరాల క్రితమే లోకల్ భాషలోకి మరి ఈ వాక్యము తర్జుమా చేయబడటం ప్రారంభమైంది. అది మనుష్య ముఖం వంటి అభిషేకం వలన చేయబడిన కార్యాలు అయి ఉన్నాయి. ఇప్పుడు 7వ సంఘకాలం వచ్చేపాటికి పక్షిరాజు అభిషేకమై ఉన్నది. పక్షిరాజు ఎవరికి సూచనగా ఉన్నది? ప్రవక్త పరిచర్యకు సూచనగా ఉన్నది. అంటే 7వ వర్తమానికుడు ప్రవక్త యొక్క పరిచర్య కలిగిన వాడై ఉన్నాడు. 2 నుంచి 6వ వర్తమానికుడి వరకు, 2వ వర్తమానికుడి నుంచి 6వ వర్తమానికుడి వరకు వారు ప్రవక్త యొక్క పరిచర్యలు కలిగి ఉండలేదు. మొదటి వర్తమానికుడైతే అపోస్తుడైన పౌలు అయి ఉన్నాడు. ఆయన అపోస్తుడై ఉన్నాడు మరియు ప్రవక్త అయి ఉన్నాడు. కానీ 2 నుంచి 6వ వర్తమానికుడి వరకు వారు ప్రవక్త యొక్క పరిచర్యలు కలిగి ఉండలేదు. వారు రిఫార్మర్స్ అయి ఉన్నారు, సంఘ సంస్కర్తలు అయి ఉన్నారు. కానీ 7వ వర్తమానికుడి దగ్గరికి వచ్చేపాటికి పక్షిరాజు మరి అభిషేకమై ఉన్నది. అంటే ప్రవక్త యొక్క పరిచర్య. 7వ వర్తమానికుడు ప్రవక్త యొక్క పరిచర్య కలిగి ఉండువాడై ఉన్నాడు. అయితే గమనించండి, 7వ వర్తమానికుని తర్వాత వేరొక వర్తమానికుడు రాడు. 7వ వర్తమానం తర్వాత వేరొక వర్తమానం రాదు. 7వ వర్తమానికుని తర్వాత ఇక దేవుని యొక్క ఉగ్రత క్రొమ్మరించబడుతుంది. అయితే వాక్యం చెప్పుచున్నది, యెహోవా నియమించిన భయంకరమైన మహాదినం రావటానికి మునుపు నా దాసుడైన ఏలియాను మీ యొద్దకు పంపిస్తాను. నేను వచ్చి మిమ్మల్ని శపించకుండానట్లు మరి తండ్రుల హృదయాన్ని అతడు పిల్లల తట్టు, పిల్లల హృదయాన్ని అతడు తండ్రుల తట్టు త్రిప్పును అని చెప్పబడింది కదా. అది ఈయనే అయి ఉన్నాడు. అంటే దేవుని యొక్క ఉగ్రత క్రొమ్మరించబడటానికి మునుపు 7వ వర్తమానికుడు పంపించబడ్డాడు. ఆయన ప్రవక్త యొక్క పరిచర్య కలిగి ఉన్నాడు. ఆయనే ఏలియా ఆత్మను కలిగిన వాడై ఉన్నాడు. హల్లెలూయా. ఆ ఏలియా ఆత్మ కలిగిన వ్యక్తి మరి చేసే పరిచర్య. అక్కడ ఆ మాట 2 భాగాలై ఉన్నాయి. ఒకటే పరిచర్య కాదు, అది 2 భాగాలు. తండ్రుల హృదయాన్ని పిల్లల తట్టు తిప్పటం అనేది ఒక పరిచర్య, పిల్లల హృదయాన్ని తండ్రుల వైపు త్రిప్పటం అనేది ఇంకో పరిచర్య. తండ్రుల హృదయాన్ని పిల్లల తట్టు త్రిప్పటం బాప్తీసమిచ్చి యోహాను జరిగించిన పరిచర్య ఉన్నది. ఇజ్రాయేలీయులైన తల్లిదండ్రుల హృదయాలను అపోస్తులైన పిల్లల వైపు త్రిప్పిన పరిచర్య బాప్తీసమిచ్చి యోహాను పరిచర్య. 2 పరిచర్యలకు మధ్యలో 2000 సంవత్సరాల గ్యాప్ ఉంది. చూడండి, ఒక వచనంలో చెప్పిన పరిచర్య 2 పరిచర్యలు, ఒకే వచనంలో 2 పరిచర్యలు చెప్పాడు. 2 పరిచర్యల మధ్యన ఎన్ని సంవత్సరాల గ్యాప్ ఉందండి? 2000 సంవత్సరాల గ్యాప్ ఉంది. మొదటి పరిచర్య బాప్తీసమిచ్చి యోహాను చేశాడు. 2వ పరిచర్య పిల్లలమైన మన హృదయాలు మన తండ్రులైన అపోస్తుల వైపు త్రిప్పబడటం విలియం మ్యారియన్ బెన్హమ్ గారు చేసిన పరిచర్య అన్నది. కనుక విలియం మ్యారియన్ బెన్హమ్ గారి పరిచర్యలో మనకి కొత్త వర్తమానం ఏది రాలేదండి. ఆయన కొత్త వర్తమానం ఏది తీసుకురాలేదు. కానీ అపోస్తులు వేసిన పునాదే ఈయన వేస్తా ఉండినాడు. అపోస్తులు వేసిన పునాది మీదే మనం కట్టబడుతున్నాము. అపోస్తులు బోధించిన బోధే మనకి బోధించబడుతుందనే విషయాన్ని మనం గుర్తించవలసిన వారమై ఉన్నాము. కనుక ఎప్పుడైనా ఒక ప్రవక్త రంగం మీదకు వచ్చాడు అంటే దేవుని యొక్క ఉగ్రత ఆయన పరిచర్య తర్వాత పొంచి ఉన్నది. ఇర్మియా ప్రవక్త వచ్చాడు, ఇజ్రాయెల్ని హెచ్చరించాడు. ఇదిగో, మీరు గనక దేవుని వైపు తిరగపోతే
మీరు కనుక పశ్చాత్తాప పడకపోతే బబులోను దేశానికి మిమ్మల్ని అప్పగిస్తాడు అని హెచ్చరించాడు. ఇర్మియా పరిచర్య తర్వాత ఆయన ప్రవచించిన ప్రవచనం వాస్తవతగా మారిపోయింది. అలాగే నోహు ఉన్నాడు. నోహు తర్వాత జలప్రళయం, నోహు పరిచర్య తర్వాత జలప్రళయం సిద్ధంగా ఉంది. అలా ప్రతి ప్రవక్త రంగం మీదకి వచ్చాడంటే దేవుని యొక్క ఉగ్రత కృమ్మరించబడుతుందనే విషయం మనం గుర్తించవలసిన వారమై ఉన్నాం. అయితే ప్రవక్తలు ఏం చేస్తారంటే దేవుడు కృమ్మరించే ఉగ్రత నుండి తప్పించుకోవడానికి ఒక మార్గాన్ని చూపించేవారై ఉన్నారు. ఆ మార్గం పాస్టర్లు చూపించరు, ఆ మార్గం మరి సువార్థికులు చూపించరు, ఆ మార్గం బోధకులు చూపించరు. ఆ మార్గాన్ని ప్రవక్త చూపిస్తాడు. ప్రవక్త ప్రకటించిన తర్వాత దానినే విని ఈ పాస్టర్లు కానీ, అపోస్తులు కానీ, బోధకులు కానీ దాన్ని ప్రకటిస్తారు. కానీ నేరుగా వర్తమానం పొందుకునే దేవుని యొద్ద నుండి పొందుకునేది మాత్రం ప్రవక్త అయి ఉన్నాడు. ప్రవక్త తన సొంత వర్తమానాన్ని కలిగి ఉండడు. దేవుడు ఏదైతే అనుగ్రహిస్తాడో దాన్నే కలిగి ఉంటాడు. తన సొంత వెలుగును కలిగి ఉండడు. దేవుడు ఏ వెలుగైతే కలిగి ఉన్నాడో ఆ వెలుగునే ప్రోక్షించువాడై ఉన్నాడు. యెహోవా ఎలాగూ సెలవిచ్చుచున్నాడు కలిగి ఉండువాడై ఉన్నాడు ప్రవక్త. కనుక అటువంటి వాక్యాన్ని బోధించుచుంటుండగా దేవుడే రంగం మీదకి వస్తాడు. ఈ వాక్యము సత్యము, ఈ వాక్యము నిజము, ఈ వాక్యము నేను అనుగ్రహించిన వాక్యమై ఉన్నదని దేవుడే నిరూపించువాడై ఉన్నాడు. కనుక ఈ కాలపు వర్తమానము ఆ విధంగా నిర్ధారించబడిన వర్తమానమై ఉన్నది, దేవుని చేత నిరూపించబడిన వర్తమానమై ఉన్నది. ప్రవక్త ఆ వాక్యాన్ని బోధించుతుండగా దేవుని యొక్క శక్తి ఆయన పరిచర్యలో కనపరచబడింది. అద్భుతాలు చేశాడు, సూచక్రియలు చేశాడు. మరణించిన వారిని సైతం లేవనెత్తిన పరిచర్య ఉన్నది. దర్శనాలు చూసిన, జరగనయున్న సంగతులు దర్శనాల్లో చూసి చెప్పిన పరిచర్య ఉన్నది. ఆ విధంగా శక్తి ద్వారా నిరూపించబడింది ప్రవక్త యొక్క పరిచర్య. అయితే ప్రతి కాలంలో దేవుడు ఒక వర్తమానాన్ని తీసుకొచ్చినప్పుడు ఆ వర్తమానం కోసం నిర్ణయించబడిన ప్రజలు కూడా ఈ భూమి మీద ఉంటారు. వర్తమానం కోసం నిర్ణయించబడకుండా దేవుడు వర్తమానం పంపిస్తే ఉపయోగం ఏముంది? దానికోసం నిర్ణయించబడిన ప్రజలు ఉన్నారు కాబట్టి దేవుడు వర్తమానాన్ని పంపించువాడై ఉన్నాడు. కనుక ఈ కాలపు వర్తమానం కోసం కూడా కొంతమంది ప్రజలు ఇక్కడ ఉన్నారు. వారు ఈరోజు నిర్ణయించబడలా, నిన్న నిర్ణయించబడలా, 10 సంవత్సరాల క్రితం నిర్ణయించబడలేదు. కానీ జగత్ పునాది వేయబడక మునిపే వారు ఈ వాక్యం కోసం నిర్ణయించబడిన వారై ఉన్నారు. వారు పరిశుద్ధాత్మ ఏం చేస్తుంది? వారిని ఆ వాక్యం వైపు ఆకర్షించుకుంటుంది. వారి వాక్యాన్ని వినునట్లు ప్రేరేపిస్తుంది. వారి వాక్యాన్ని వినినప్పుడు వారి హృదయాలలో విశ్వాసం పెరుగుతూ ఉంటుంది, విశ్వాసం బలపరచబడుతుంది. వారు ప్రత్యక్షతను పొందుకుంటారు, వారు బయలుపాటును వారు పొందుకుంటారు. కనుక ఆ ప్రత్యక్షత వారు పొందుకున్నప్పుడు వారు వినిన వాక్య ప్రకారం వారు జీవిస్తారు. కేవలం ప్రత్యక్షత ఇచ్చేది విని ఆమె చెప్పటానికి మాత్రమే కాదు, ప్రత్యక్షత ఇచ్చేది విని ఆ వాక్యం ప్రకారం జీవించటానికి వాక్యం ఇవ్వబడతా ఉన్నది. కనుక ఆ ప్రత్యక్షత ఎప్పుడైతే మనలో బలపరచబడుతుందో మన చుట్టూ లోకం ఎంత అంధకారంలో ఉన్నా కానీ, ఎంత చీకటి కమ్మినా కానీ ఆ వ్యక్తిని ఏదీ కదల్చలేదు. హల్లెలూయా, ఏదీ కదల్చలేదు. ఈ కాలంలో మనకి ప్రత్యక్షత, గొప్ప ప్రత్యక్షత ఇవ్వబడింది. ఏ కాలంలో ఇవ్వబడింది ప్రత్యక్షత? ఈ కాలంలో ఇవ్వబడింది. అదే విధంగా ఏ కాలంలో లేనంత పోరాటం కూడా ఈ కాలంలోనే ఉంటుంది. ఎందుకంటే పాతాళం యొక్క బిళం ఇప్పటికే తెరవబడింది. దాంట్లో ఉండాల్సిన దురాత్మల సమూహాలన్నీ ఈ భూమి మీదకి వచ్చేసాయి. దేవుడు మనల్ని ఆయన గుడారంగా ఏ విధంగా మార్చుకుంటున్నాడో ఈ దురాత్మలు కూడా ఒక్కొక్క గుడారం కోసం ఎతుక్కొని ఆ మనుష్యులను వాటి యొక్క గుడారములుగా మార్చుకుంటున్నాయి. ఆ మనుష్యుల చేత మరి ఆ మనుషుల్లోకి ప్రవేశించి దురాత్మలు విపరీతమైన కార్యములు చేసేలాగా ప్రేరేపిస్తూ ఉన్నాయి. అందుకే పాపం విస్తరిస్తుంది, అందుకే నైతికత దిగజారిపోతూ ఉన్నది, విలువలు తగ్గిపోతూ ఉన్నాయి. చిన్నవాటికే మరి హత్యలు, చిన్నవాటికే దోపిడీలు జరుగుతున్న పరిస్థితి, పాపం విస్తరించిన పరిస్థితి, హేయమైన కార్యములు ఎక్కువైపోతున్న పరిస్థితులు.
అయితే అటువంటి పరిస్థితుల్లో జీవించడం ఒక పోరాటమే అయి ఉన్నది. అయినా కానీ దేవుడు మనలో ఎంత ప్రత్యక్షతను పెడతా ఉండినాడు అంటే, ఈ కార్యములను బట్టి ఏ మాత్రము మనం చెలించకుండా, ఈ పరిస్థితులను బట్టి ఏ మాత్రము మరి చీకటిలోకి ప్రవేశించకుండా వాక్యము కొరకు నిలబడి, ఆ వాక్యం కోసం నిలబడి, నా దేవుడు నిన్న నేడు రేపు నిరంతరము ఏకరీతిగా ఉండువాడై ఉన్నాడని వధువు సాక్ష్యం ఇచ్చేదిగా ఉంటున్నది. కనుక గమనించండి, ఈ కాలము న్యాయ విచారణ జరుగుతున్న కాలమై ఉన్నది. ఎవరైతే దేవుడు ఈ కాలపు ప్రత్యక్షతను అంగీకరిస్తా ఉన్నారో వారికి పరిశుద్ధాత్మనే ముద్రను దేవుడు ఇస్తా ఉన్నాడు. ఎవరైతే ఈ ప్రత్యక్షతను తిరస్కరిస్తా ఉన్నారో, ఈ వాక్యాన్ని తిరస్కరిస్తా ఉన్నారో వారు శిక్షించబడటానికి దేవుడు ముద్ర వేస్తా ఉన్నాడు. కయ్యోనుకి ముద్ర వేసినట్లు వీరికి కూడా ముద్ర వేస్తా ఉండినాడు. ఆ ముద్ర ఏదో కాదు కానీ మరి మృగం యొక్క ముద్ర అయి ఉన్నది, క్రీస్తు విరోధి యొక్క ముద్ర అయి ఉన్నది. వారు అగ్నిగుండంలో పడద్రోయబడటానికి వారు నిర్ణయించబడిన ప్రజలై ఉన్నారని వారికి ముద్ర వేయబడతా ఉన్నది. అదే న్యాయ విచారణ. శిక్ష తర్వాత అమలు చేయబడుతుంది. మొదట ఏం చేస్తాడు జడ్జి? ఏం చేస్తాడు? తప్పు చేశాడా లేదా అని పరీక్షిస్తాడు. తప్పు చేసినప్పుడు శిక్ష విధిస్తాడు. విధించిన తర్వాత అమలు చేసేది వేరే సమయంలో. ఇదిగో ఈయనకి ఉరి శిక్ష వేయండి అని జడ్జి చెప్పాడు అనుకోండి, వెంటనే అమలు చేయబడదు. అమలు చేసే సమయం కూడా జడ్జి చెప్తాడు, పలానా తారీఖున పలానా సమయంనా ఈ ఉరి శిక్ష వేయాలి అని జడ్జి చెప్తాడు. అమలు చేసే సమయం వేరుంటుంది, విచారణ చేసే సమయం. ఇది విచారణ చేసే సమయం. మృగం యొక్క ముద్ర లేదంటే దేవుని యొక్క ముద్ర ఏదో ఒకటి మనకి ఇవ్వబట్టం మనం చూడగలుగుతూ ఉండినాము. అయితే ఎవరి పేర్లైతే గొర్రెపిల్ల జీవ గ్రంథంలో రాయబడ్డాయో వారంతా పరిశుద్ధాత్మతో ఈ కాలంలో ముద్రించబడతా ఉండినారు. వారు సిద్ధపరచబడతా ఉన్నారు. వారు ఒకానొక దినమున వారు కొనిపోబడతారు ఈ లోకం నుండి. అయితే బుద్ధి లేని కన్యకలు మాత్రము ఈ లోకంలో విడవబడుతుంది. బుద్ధి లేని కన్యకలు. అయితే ఇక్కడ బుద్ధి గల కన్యకలు, బుద్ధి లేని కన్యకలను గమనించండి. 10 మంది కన్యకలే అని చెప్పబడ్డాయి. 10 మంది బయటకు వచ్చిన 10 మంది, లోకం నుండి బయటకు వచ్చిన 10 మంది స్త్రీలు వారి కన్యకలే. కన్యక అంటే పవిత్రత, కన్యక అంటే పరిశుద్ధత. ఏ విధంగా వారు అపవిత్రపరచబడని వారై ఉన్నారు. 10 మంది ఆ విధంగానే అపవిత్రపరచబడిన వారే అయి ఉన్నారు. 10 మంది బయటకు వచ్చారు ఒకేసారి. అయితే వ్యత్యాసం ఏంటి? 5గురేమో వారు సిద్ధెలలో నూనె తెచ్చుకున్నారు, దివిటీలలో కూడా నూనె తెచ్చుకున్నారంట. సిద్ధెలు మనం పట్టుకునే సిద్ధెలు, వాటిల్లో నూనె ఉంటుంది. ఆ సిద్ధెలలో నూనె అయిపోతే మళ్ళా పోసుకోవటానికి దివిటీలలో నూనె ఉంటుంది. ఆ దివిటీలలో నూనె అయిపోతే సిద్ధెలలో నుండి నూనె పోసుకుంటారు దివిటీల్లోకి. కొంతమంది 5గురేమో దివిటీలలో నూనెతో పాటు సిద్ధెలలో కూడా నూనె తెచ్చుకున్నారు. 5గురేమో కేవలం దివిటీలలో నూనె మాత్రమే ఉన్నది. కనుక పెండ్లి కుమారుడు వచ్చే సమయానికి దివిటీలలో నూనె అయిపోయినాయి. 10 మందికి నూనె అయిపోయింది. అయితే బుద్ధి గల కన్యకలు ఏం చేశారు? సిద్ధులలో నుండి నూనె దివిటీల్లోకి పోసుకున్నారు. కానీ బుద్ధి లేని కన్యకలు మాత్రం వారి చేతుల్లో సిద్ధులు లేవు. వారి దివిటీలలో నూనె అయిపోయింది. అప్పుడు వారు కొనుక్కోవటానికి వెళ్ళారు. కానీ 10 మంది కన్యకలే. 10 మంది పెండ్లి కుమారుని ఎదుర్కోవటానికే బయటకు వచ్చిన వారై ఉన్నారు. ఈ 10 మంది ఎవరంటే అందరూ ఎంటే మెసేజ్ క్రింద ఉండిన వారే అయి ఉన్నారు. బయట వారి గురించి మనం మాట్లాడటం లేదు, బయట సంఘ శాఖల గురించి మనం మాట్లాడటం లేదు. ఈ 10 మంది మెసేజ్ బిలీవర్సే అయి ఉన్నారు. ఈ 10 మంది ఈ వాక్యాన్ని విని సంస్థల నుండి బయటికి వచ్చిన వారే, శాఖల నుండి బయటికి వచ్చిన వారే అయి ఉన్నారు. అయితే కొంతమందికేమో పరిశుద్ధాత్మ ఎంత ఉందంటే పెండ్లి కుమారుడు వచ్చేంత వరకు సరిపడే పరిశుద్ధాత్మ ఉన్నది. కొంతమందికి మధ్యలోనే ఆరంభం బాగానే ఉంది, కానీ చివరికి వచ్చేపాటికి బలహీనపరచబడ్డారు. చివరికి వచ్చేపాటికి మరి అశ్రద్ధ చూపించి ఉన్నారు. సరిపడినంత పరిశుద్ధాత్మ వారి జీవితాలలో లేదు. కొంతమంది ఏమో పరిశుద్ధాత్మ
వారి శరీరాల మీద కృమ్మరించబడింది, వారు అక్కడితో సంతృప్తి చెందారు. కొంతమంది మీదేమో పరిశుద్ధాత్మ ఆత్మల మీద కృమ్మరించబడింది, అంతటితో సంతృప్తి చెందారు. కానీ కొంతమంది మాత్రం మాకు శరీరాల మీద పరిశుద్ధాత్మ కృమ్మరించబడితే సరిపోదు, మా ఆత్మల మీద కృమ్మరించబడాలి. ఆత్మల మీద కృమ్మరించబడిన తర్వాత అది సరిపోదు, మా అంతరంగాలలో కూడా పరిశుద్ధాత్మ కృమ్మరించబడాలి. శరీరం మీద కృమ్మరించబడిన తప్పిపోవచ్చు, ఆత్మల మీద కృమ్మరించబడిన తప్పిపోవచ్చు, కానీ అంతరంగంలో పరిశుద్ధాత్మ కృమ్మరించబడితే ఆ వ్యక్తి తప్పిపోయే అవకాశమే లేదు, కాడ వరకు నిలిచి ఉంటాడు వాక్యంతోనే. హల్లెలూయా. కనుక గమనించండి, మనకు మంచి ఉదాహరణ అంటే బిలాం ప్రవక్త ఉన్నాడు. బిలాం ప్రవక్త మీదకి పరిశుద్ధాత్మ దిగి వచ్చిందా? పరిశుద్ధాత్మ దిగి వచ్చినప్పుడు ఇజ్రాయేలు గురించి, యాకోబు గురించి ప్రవచించాడు. ఆయన ఆ కాలంలో ప్రవచించిన ప్రవచనము నేటికి కూడా నెరవేర్పులోనికి వస్తూ ఉన్నది. కానీ బిలాము ఏమని పిలువబడ్డాడు? అబద్ధ ప్రవక్తగా పిలువబడ్డాడు. ఏ ప్రవక్త అయితే యాకోబులో నెరవేరే సంగతులు ప్రవచించాడో అదే ప్రవక్త మనమైతే నేరుగా ఈ ఇజ్రాయేలుని శపించలేము, వాళ్ళ దేవుడే వారిని శపించేలాగా మనం ప్లాన్ చేయాలి అని ఏం చేశాడు? మోయాబు రాజు దగ్గరికి వెళ్ళాడు. వాళ్ళ దేవుడే వాళ్ళని శపించేలాగా చెయ్యాలంటే వాళ్ళతో పాపం చేసేలాగా మనం చెయ్యాలి. మనం నేరుగా శపిస్తే దేవుడు అంగీకరించడు. నేను అక్కడ కొండ మీద ఎక్కుతున్నాను, మాటలు మారిపోతున్నాయి, కొండ మీద ఎక్కుతున్నాను, మాటలు మారిపోతున్నాయి. అలా పలుమార్లు ప్రయత్నం చేశాడు శపించడానికి. కొండ మీద ఎక్కుతుంటే ఆయన శపిద్దాం అనుకుంటే ఆశీర్వాదాలు వచ్చేస్తూ ఉన్నాయి. కనుక వీళ్ళని తప్పు చేసేలాగా చేస్తే వాళ్ళ దేవుడే వాళ్ళని హతమారుస్తాడు. కనుక ఏం చేస్తామంటే, మోయాబు రాజు ఇదిగో వీళ్ళని మీ పండగలకి పిలువు, మీ పండగలన్నీ చండాలమైనయేగా, అర్ధనగ్నంగా నాట్యాలు చేసే పండగలేగా, పిలువు వాళ్ళని. పిలిచాడు. ఇజ్రాయేలీయులు వెళ్ళారు, అక్కడ స్త్రీలను మోహించారు, పెళ్లి చేసుకున్నారు. పెళ్లి చేసుకున్నప్పుడు వచ్చే స్త్రీలు ఉట్టి చేతులతో వస్తారా? విగ్రహాలు తీసుకొని వచ్చారు. ఎప్పుడైతే విగ్రహాలు తీసుకొచ్చి పాళ్యంలో పెట్టారో దేవుని కోపం రగులుకుంది, దేవుడే వారిని హతమార్చాడు. ఎవరి మీదైతే పరిశుద్ధాత్మ కృమ్మరింపబడి ప్రవచించాడో ఈ ప్లాన్ అంతా ఇచ్చింది అదే బిలాము. పరిశుద్ధాత్మ ఎక్కడ కృమ్మరించబడింది? బిలాము యొక్క శరీరం మీద కృమ్మరించబడినప్పుడు ఆ సమయంలో దేవుని కొరకు వాడబడ్డాడు. మళ్ళా యథావిధిగా లోకంలో కలిసిపోయాడు. కానీ ఒకవేళ నీ అంతరంగంలో పరిశుద్ధాత్మ కృమ్మరించబడితే నీవు లోకంలో కలిసే అవకాశం లేదు, లోక కార్యముల్లో ఆనందించే పరిస్థితిలో ఉండవు. వాక్యం కొరకే నీవు నిలబడతావు, వాక్యపు జీవితాన్ని కలిగి ఉంటావు, సమర్పణ జీవితాన్ని కలిగి ఉంటావు. హల్లెలూయా. వారే బుద్ధిగల కన్యకలై ఉన్నారు. వారు కడ వరకు పెండ్లి కుమారుడు వచ్చేంత వరకు కావలసినంత పరిశుద్ధాత్మ, కావలసినంత నూనె వారు కలిగి ఉన్నారు, సిద్ధులలో కలిగి ఉన్నారు, దివిటీలలో కూడా వారు కలిగి ఉండినట్లు మనం చూడగలుగుతూ ఉండినాము. కానీ ఇక్కడ విడవబడిన వారు ఎవరండి? బయటకు వచ్చారు కానీ, సంస్థల నుండి బయటకు వచ్చారు కానీ, శాఖల నుండి బయటకు వచ్చారు కానీ, మరి వారి హృదయాలలో పరిశుద్ధాత్మ నింపబడకపోవటాన్ని బట్టి వారు ఈ లోకంలోనే విడిచిపెట్టబడ్డారు. వారు శ్రమల కాలం గుండా వారు వెళ్ళవలసిన వారై ఉన్నారు. ఆ శ్రమల కాలంలో వారు ప్రక్షాళన చేయబడాలి. ఏ విధంగా ప్రక్షాళన చేయబడతారు? వధువు కొనిపోబడిన తర్వాత పరిశుద్ధాత్మ తీసివేయబడుతుంది. పరిశుద్ధాత్మ తీసివేయబడిందంటే ఈ భూమి మీద ఇంకా క్రూరత్వం పెరిగిపోతుంది, ఇంకా ఈర్ష్యలు పెరిగిపోతాయి, ఇంకా అసూయలు పెరిగిపోతాయి, ఇంకా గొడవలు పెరిగిపోతాయి, ఇంకా పగలు పెరిగిపోతాయి. విపరీతమైన పరిస్థితులు ఈ భూమి మీద ఉండనై ఉన్నాయి. విపరీతమైన పరిస్థితులు ఈ మధ్యన ఉన్నాయి. ఇప్పుడు ఉండిన పరిస్థితుల కంటే ఇంకా దారుణమైన పరిస్థితులు ఈ భూమి మీద పరిశుద్ధాత్మ తీసివేయబడిన తర్వాత జరుగుతాయి. అటువంటి పరిస్థితుల్లో ఇప్పుడు క్రైస్తవుల్ని ఏ విధంగా ద్వేషిస్తున్నారో అంతకు మించి ద్వేషిస్తారు ఎక్కువగా. ఈ బుద్ధిగల కన్యకలు ఎవరైతే అటువంటి పరిస్థితుల్లో వాక్యం కొరకు నిలబడి వారు హతసాక్షులుగా మరణించిన ఎడల వారిని దేవుడు తీర్పులోనికి, అంటే అగ్నిగుండంలో పడద్రోయకుండా వారిని ఏం చేస్తాడు? దేవుడు వధువులో కలపడు కానీ వారిని అగ్నిగుండంలో పడద్రోయకుండా వారి మీద కృప చూపిస్తాడు. మిగిలిన వారి పరిస్థితి ఏంటి?
మిగిలిన వారంతా ఆర్మిగదాని యుద్ధం వైపు నడిపించబడతారు. ఆర్మిగదాని యుద్ధం దగ్గర ఏం జరుగుతుంది? దేవుడు ఈ సమస్త భూమిని ఆయన కాల్చనై ఉన్నాడు. మానవుడు నిర్మించుకున్న ప్రతిదీ కాల్చివేయబడుతుంది. మానవుడి యొక్క ప్రతి క్రమము కాల్చివేయబడుతుంది. ప్రతి క్రమము నాశనం చేయబడుతుంది. ఈ భూమి నూతనపరచబడుతుంది. ఆకాశము నూతనపరచబడుతుంది. నూతన ఆ యొక్క నాగరికత, పూర్వం ఏ నాగరికత అయినదో, ఏ నాగరికత ఉందో, విశ్వాసపు నాగరికత, అదే నాగరికత మరల ఈ భూమి మీద రానయ్యున్నది. ఇక భూమి ఈ సృష్టి ప్రసవ వేదన కలిగి ఉండదు. ప్రసవ వేదన ఎప్పటి వరకు ఈ సృష్టి కలిగి ఉండేది? ఈ భూమి ప్రక్షాళన చేయబడేంత వరకు. ఒక్కసారి ప్రక్షాళన చేయబడిన తర్వాత మునుపు స్థితికి వచ్చినప్పుడు ఇక ప్రసవ వేదన ఈ సృష్టి కలిగి ఉండదనే విషయాన్ని మనం గుర్తించవలసిన వారమై ఉన్నాము. కనుక ఈ 6వ ముద్రను గమనించండి. 6వ ముద్ర 3 భాగాలు అయి ఉన్నాయి. మొదటి భాగంలో ఈ బుద్ధి లేని కన్యకలు ఏం చేస్తారు? వారు ప్రక్షాళన చేయబడతారు. వారి యొక్క సాక్ష్యాన్ని రక్తంతో ముద్రిస్తారు. రెండో భాగము 1,44,000 మంది యూదులు వారు రక్షణ పొందుకుంటారు. మూడోది ఈ భూమి ప్రక్షాళన చేయబడుతుంది. 6వ ముద్ర కింద ఈ 3 కార్యాలు జరుగుతాయి. 6వ ముద్ర కింద 3 కార్యాలు. ఒకటి, బుద్ధి లేని కన్యకలు వారి యొక్క సాక్ష్యాన్ని రక్తంతో ముద్రిస్తారు. 6వ ముద్ర కింద రెండో కార్యం 1,44,000 మంది యూదులు రక్షణ పొందుకుంటారు. మూడో కార్యము ఈ భూమి ప్రక్షాళన చేయబడుతుంది. మొదటి దాని గురించి చూసాము. మొదటి దాని గురించి అంటే బుద్ధి లేని కన్యకలు ఏ విధంగా రక్షణ పొందుకుంటారు, ఏ విధంగా రక్షణ పొందుకోవటం కాదు, ఏ విధంగా ఆ యొక్క అగ్నిగుండంలో పడద్రోయకోకుండా ఏ విధంగా వారు కృపను పొందుకుంటారో మనం చూసాం. తర్వాత 1,44,000 మంది యూదులు, వారి కోసం దేవుడు మోషేను పంపిస్తాడు. వధువు కొనిపోబడిన తర్వాత యూదుల యొద్దకు దేవుడు మోషేను పంపిస్తాడు. యూదుల యొద్దకు ఏలియాను పంపిస్తాడు. ఈ కాలపు వర్తమానికుడు ఏ విధంగా వర్తమానాన్ని బోధించాడో వారు కూడా అదే విధంగా వర్తమానాన్ని బోధిస్తారు. వర్తమానాన్ని బోధించినప్పుడు ఎంతమంది రక్షించబడతారు? 1,44,000 మంది. ప్రస్తుతం యూదుల యొక్క జనాభా ఎంత? ప్రస్తుతానికి 1,000,000 మంది ఉన్నారు. ఇజ్రాయెల్ దేశంలో 1,000,000 మంది యూదులు ఉన్నారు. సరే, ఇంకో మోషే ఏలియా వచ్చేపాటికి ఇంకో 10 లక్షల జనాభా పెరిగిందని అనుకుందాం. ఆ 1,10,00,000 మందిలో ఎంతమంది రక్షించబడతారు? 1,44,000 మంది రక్షించబడతారు. మిగిలిన వారి పరిస్థితి ఏంటండి అంటే, ఈనాడు సంఘ శాఖలు ఏ విధంగా ఉన్నాయో అదే విధంగా మిగిలిన వారి పరిస్థితి కూడా ఉంటుంది. వర్తమాన సంఘాలు ఈ లోకంలో ఎన్ని ఉన్నాయి? అల్పమైన సంఖ్యలో ఉన్నాయి. వర్తమాన విశ్వాసులు ఈ లోకంలో సంఘ శాఖలతో పోలిస్తే అల్పమైన సంఖ్య. మెగా చర్చెస్ ఉన్నాయి, వాళ్ళంతా పెద్ద పెద్ద చర్చలు ఉన్నాయి, వాళ్ళంతా వర్తమాన విశ్వాసులు కాదు. వర్తమాన విశ్వాసులంతా చిన్న చిన్న సంఘాల వాళ్ళు. అదేవిధంగా మోషే ఏలియా వచ్చి బోధించినా కానీ అల్పమైన సంఖ్య సత్యాన్ని చూడగలిగేవారు. ఇదిగో యేసుని మేము సిలువ వేశాం, యేసు అనే వ్యక్తి ఆయనే క్రీస్తు అయి ఉన్నాడు, ఆయన్ని మేము సిలువ వేశాం, ఆయన మా రక్షకుడు కాదని తిరస్కరించాము అని పశ్చాత్తాపబడి మోషే వర్తమానం వైపు, ఏలియా వర్తమానం వైపు తిరిగేవాళ్ళు 1,44,000 మందే. ఈనాడు సంఘ శాఖల వారు మనని ఏ విధంగా ద్వేషిస్తున్నారో, ఏ విధంగా మనల్ని వ్యతిరేకిస్తూ ఉన్నారో మోషేను కూడా అదే విధంగా వ్యతిరేకిస్తారు, ఏలియాను కూడా అదే విధంగా వారు వ్యతిరేకిస్తారు. ఏ విధంగా వ్యతిరేకిస్తారంటే వచ్చిన మోషేను, వచ్చిన ఏలియాను వారు హతమారుస్తారు. ఆ విధంగా ఇశ్రాయేలీయులు వచ్చిన మోషేను, వచ్చే ఏలియాని ద్వేషించు వారిగా ఉన్నారు. వారు చంపబడతారు. అయితే దేవుడు వారిని మరి మరణం నుండి వారిని లేపువాడై ఉన్నాడు. వారు పరలోకానికి కొనుపోబడతారు. పరలోకానికి కొనుపోబడిన తర్వాత ఎవరైతే చంపారో వాళ్ళు ఇంకా భూమి మీదే ఉంటారు. అవిధేయులైన వారు, పాపులు ఈ భూమి మీదే ఉంటారు. ఈ భూమిని ప్రక్షాళన చేయటానికి అప్పుడు 6వ ముద్రలో 3వ భాగం ప్రారంభమవుతుంది. ఈ భూమి ప్రక్షాళన చేయబడుతుంది. అది 3వ భాగం. దేవుడు తన యొక్క ఉగ్రతను క్రొమ్మరిస్తాడు. తన యొక్క ఉగ్రత పాత్రలను ఆయన క్రొమ్మరించువాడిగా ఉండినాడు. ఈ సంగతులన్నీ
ప్రవక్త ఆయన పరిచర్య కాలంలో ఒక్కొక్కటిగా నెరవేర్చబడటం, ఒక్కొక్క పరిస్థితి నెరవేర్చబడటానికి పరిస్థితులు మార్చబడటం ప్రవక్త గారు చూశారు. ప్రవక్త గారు చూసే ఇదిగో ఉగ్రత రానై ఉన్నది, ఆ ఉగ్రతలో మీరు తప్పించుకోవాలంటే ఇదిగో ఈ వర్తమానాన్ని అంగీకరించండి అని అనేక మార్లు హెచ్చరించి ఉన్నాడు. అయితే సంఘశాఖల వారు ప్రవక్త తీసుకొచ్చిన వర్తమానాన్ని తిరస్కరించారు. ఈ సంఘశాఖల వారు ఈ వర్తమానాన్ని తిరస్కరించుట ద్వారా క్రీస్తుకి రెండోసారి వారు సిలువ వేశారు అని ప్రవక్త చెప్తా ఉండేనాడు. వధువు కొనిపోబడిన తర్వాత ఎవరైతే ఈ వర్తమానాన్ని తిరస్కరించారో వారి మీద వడగండ్ల వాన పడుతుంది. వారి దేహాలు ఆకాశ పక్షులకి, భూజంతువులకి ఆహారముగా వేయబడతాయి అని ప్రవక్త చెప్పటం మనం చూడగలుగుతూ ఉండినాం. అయితే సంస్థలు తిరస్కరించే, శాఖలు ఈ వర్తమానాన్ని తిరస్కరించే తర్వాత దేవుడు ఏం చేస్తూ ఉన్నాడు? వ్యక్తిగతంగా ఒక్కో వ్యక్తి దగ్గరికి వెళ్తూ ఉండినాడు. వ్యక్తిగతంగా మరి తన కుమారుణ్ణి, తన కుమార్తెను దర్శిస్తూ ఉండినాడు. ఎవరైతే నిర్ణయించబడ్డారో వారి దగ్గరికి వ్యక్తిగతంగా ఈ వాక్యం వెళ్తా ఉన్నది. వారెవరో కాదు కానీ అబ్రహాము యొక్క రాజసంతానమై ఉన్నారు. హల్లెలూయా. వారు ముందుగా నిర్ణయించబడిన ప్రజలై ఉన్నారు. వారు మాత్రం ఈ వాక్యములో నిలిచి ఉండి వారై ఉన్నారు. గమనించండి, దేవుడు ఒక ప్రత్యక్షతను అనుగ్రహించినప్పుడు ఆ ప్రత్యక్ష విశ్వాసం కలిగి ఉండటాన్ని బట్టి దేవుడు సంతోషిస్తాడు. ఏ ప్రత్యక్షత అయితే ఇవ్వబడిందో ఆ ప్రత్యక్షత యందు విశ్వాసం ఉంచి దాని ప్రకారం జీవిస్తే దేవుడు దానిని బట్టి కదల్చబడతాడు. నోహు దినాల్లో ఒక ప్రత్యక్షత ఇవ్వబడింది. ఇదిగో జలప్రళయం రానై ఉన్నది, వర్షం ఆకాశం నుండి వర్షం రానై ఉన్నది అని. ఆ వర్షం ద్వారా ఈ ప్రపంచం అంతా నాశనం చేయబడుతుందని దేవుడు ప్రత్యక్షత ఇచ్చాడు. ఆ ప్రత్యక్షత ఏ కాలంలో ఇవ్వబడిందంటే నోవహు కానీ ఆ తరము కానీ ఎప్పుడు వర్షం అనేదే చూడలేదు. వర్షం అనేదే వారికి తెలీదు. అటువంటి పరిస్థితుల్లో ఇదిగో ఆకాశం నుండి వర్షం వస్తుంది కనుక నువ్వు ఒక ఓడను సిద్ధపరచుకో అంటే గమనించండి నోహు యొక్క పరిస్థితి ఏ విధంగా ఉంటుందో, ఎటువంటి విశ్వాసం కావాలో ఒక్కసారి ఆలోచించండి. ఇంతవరకు వర్షం అనేదే చూడలేదు ఎప్పుడు నోవాహు. అటువంటిది ఆకాశంలో నుండి నీరు కుమ్మరించబట్టం ఏంటి అని ఆశ్చర్యం. అయినా కానీ తనకొచ్చిన ఆలోచనలన్నీ పక్కన పెట్టేసి దేవుడు దేన్నైతే బయలుపరిచాడో ఆ వాక్యం కొరకు 120 సంవత్సరాలు నిలబడ్డాడు. తన చుట్టూ ఎంతమంది తనని వెనక్కి లాగటానికి ప్రయత్నం చేసినా కానీ, ఎంత బలహీనపరచడానికి ప్రయత్నం చేసినా కానీ, ఎంత వ్యంగ్యంగా మాట్లాడినా, అవమానకరంగా మాట్లాడినా నోవాహు ఏదైతే వాక్యాన్ని విశ్వసించాడో ఆ వాక్యం కొరకు కడ వరకు నిలిచి ఉన్నాడు. ఎవ్వరు నోవాహుని కదల్చలేకపోయారు. దానిని బట్టి దేవుడు సంతోషించువాడిగా ఉండినాడు. అటువంటి విశ్వాసం కలిగి ఉంటే దేవుడు సంతోషిస్తాడు. అటువంటి విశ్వాసం కలిగి ఉండినప్పుడు ఆయనే మన మధ్యకు దిగి వస్తాడు. ఆయన కదల్చబడతాడు, విశ్వాసాన్ని బట్టి కదల్చబడతాడు, సంతోషిస్తాడు. దావీదుని గమనించండి, అక్కడ యుద్ధ మైదానంలో ఒక ప్రక్కన గొలియాతు నిలబడ్డాడు, ఇంకో ప్రక్కన ఇజ్రాయేలు సైన్యము నిలబడ్డారు. ఇజ్రాయేలు సైన్యంలో ఏ ఒక్కరికి ముందడుగు వేయటానికి ధైర్యం సరిపోవటం లేదు. ఎందుకంటే వారు గొలియాతు యొక్క ఆ భౌతికమైన రూపాన్ని చూస్తూ ఉన్నారు. ఆ గొలియాతు చూస్తేనేమో 9 అడుగులు ఎత్తు కలిగిన వాడై ఉన్నాడు, ఖండాలు తిరిగిన వాడై ఉన్నాడు, యుద్ధ పరికరాలు వాడుటలో నేర్పరి అయి ఉన్నాడు. ఆ గొలియాతును చూసి ఏ మాత్రం ధైర్యం సరిపోవటం లేదు. సైన్యంలో పేరుగాంచిన వారు ఎంతోమంది ఉన్నారు ఇజ్రాయేల్ సైన్యంలో. ఇదిగో పలానా వ్యక్తి అద్భుతంగా పోరాడతాడు, పలానా వ్యక్తి బలమైన యోధుడని ఎంతోమంది పేరు కలిగిన వారు ఉన్నారు. వారంతా ఒక్క అడుగు కూడా ముందుకు వేయలేని పరిస్థితి. ఆఖరికి సౌలు 7 అడుగుల వ్యక్తి అంట, 6 అడుగులు కాదండి, 7 అడుగుల వ్యక్తి అంట. సౌలు నిలబడినప్పుడు తన సైన్యంలో ఉండిన వారంతా సౌలు యొక్క భుజాల దాకే వచ్చారు. అటువంటి 7 అడుగులు కలిగిన సౌలు కూడా వచ్చి గొలియాతుతో పోరాడటానికి అసలు ధైర్యం సరిపోవటం లేదు. కానీ అక్కడ ఒక 5 అడుగుల వ్యక్తి ఉన్నాడు.
దావీదు ఉన్నాడు. ఆ దావీదు ఆ భౌతికమైన రూపాన్ని చూడటం లేదు, ఆ భౌతికమైన సామర్థ్యాన్ని చూడటం లేదు, ఆ భౌతికమైన నైపుణ్యాన్ని చూడటం లేదు. ఒకే ఒక్క వైపు చూస్తూ ఉన్నాడు, వాగ్దానం వైపు చూస్తూ ఉండినాడు. వాగ్దానం, ఏ వాగ్దానం? ఇదిగో, నేను సైన్యములకు అధిపతియగు యెహోవాతో నిబంధన చేసుకొని ఉన్నాను, సున్నతి ద్వారా నేను నిబంధన చేసుకొని ఉన్నాను. హల్లెలూయా. యెహోషువకు ఏ విధంగా తన యుద్ధాలలో తోడుగా ఉండి ఉన్నాడో, నేడును నా దేవుడు అదే విధంగా తోడుగా ఉంటాడు. హల్లెలూయా. ఏ విధంగా మరి మోషే పక్షాన నిలబడి, మోషే పక్షాన దేవుడు అద్భుతాలు చేశాడు, సూచక్రియలు చేశాడు, అదే విధంగా నా పక్షాన నిలబడువాడై ఉన్నాడని వాగ్దానం వైపే చూశాడు, కానీ ఆ గొలియాతు వైపు చూడని వాడిగా ఉండినాడు. ఎప్పుడైతే అటువంటి విశ్వాసము దావీదు కలిగి ఉన్నాడో, అది దేవునిని మెప్పించింది, దేవుణ్ణి కదిల్చింది. హల్లెలూయా. దేవుడే రంగం మీదకి వచ్చాడు ఆ విశ్వాసాన్ని బట్టి. ఇక సమస్తం మీకు తెలుసు దేవుడు ఏం చేశాడు. అటువంటి విశ్వాసం కలిగి ఉండినప్పుడు దేవుడు మన ఎడల సంతోషించువాడై ఉన్నాడు, మన దగ్గర నిలబడు వాడై ఉన్నాడు అనే విషయాన్ని మనం గుర్తించవలసిన వారమై ఉన్నాము. కొన్నిసార్లు అటువంటి విశ్వాసం కలిగినప్పుడు దేవుడు కొన్నిసార్లు పరీక్షను అనుమతిస్తాడు. సాతానుడు వచ్చి దేవునితో అంటాడు, ప్రభువా, నువ్వు ఎటువంటి అసౌకర్యాన్ని కలిగించలేదు కాబట్టి ప్రతి ఆదివారం చర్చికి వస్తూ ఉన్నాడు, ఏ అసౌకర్యం లేదు కాబట్టి ప్రతి మంగళవారం చర్చికి వస్తూ ఉండినాడు. ఏది చిన్న అసౌకర్యాన్ని కలుగుజేయి, చిన్న మనస్పర్ధను కలుగుజేయి, చిన్న పోరాటాన్ని కలుగుజేయి, ఆదివారం వస్తాడో మంగళవారం వస్తాడో అప్పుడు చూద్దాం అంటాడు. నిలబడతాడా లేదో చూద్దాం. ఏది ఆయనకుండిన ఆస్తిని తీసివేయి, ఆయనకుండిన ఆరోగ్యాన్ని తీసివేయి, అప్పుడు అనారోగ్యంతో దేవుని దగ్గరికి వస్తాడా? ఇంతే సంతోషంగా ఆరాధిస్తాడా అని సాతానుడు పరీక్షించినప్పుడు, నా కుమారుడు నామకార్థంగా ఆదివారం ఆరాధనకు వచ్చేవాడు కాదు, నా కుమారుడు ప్రత్యక్షతతో, నా కుమారుడు నా కుమార్తె ప్రత్యక్షతతో ఆరాధనకు వచ్చేవారై ఉన్నారు. హల్లెలూయా. ప్రత్యక్షత. ఇదిగో, ఎక్కడైతే ఇద్దరు ముగ్గురు నా నామం పేరట కూడి ఉంటారో అక్కడ నిత్యముగా నేను ఉంటానని నేను వాగ్దానం చేశాను. వాగ్దానం చేసిన వాడిని నేను మనిషిని కాదు, నేను దేవుడినై ఉన్నాను, నేను సృష్టికర్తనై ఉన్నాను. అటువంటి సృష్టికర్త నేను మాట ఇచ్చినప్పుడు ఆ సన్నిధానం కోసమే ఆ వ్యక్తి వస్తాడు. వేరే ఆలోచన కాదు. నా దేవుణ్ణి నేను ఇక్కడ స్పర్శించాలి, నా దేవునితో ఇక్కడ నేను సహవాసం కలిగి ఉండాలి, నా దేవునితో నేను మాట కలిగి ఉండాలి, ఆయన ఏం చెప్తే నేను వినాలనే ఒక ప్రత్యక్షతతో వచ్చువాడై ఉన్నాడు. కనుక అసౌకర్యం కలిగించినా వస్తాడు, ఏది కలిగించినా ఏది తీసివేసినా నా కుమారుడు నా కుమార్తె వస్తారు అని దేవుడు చెప్తాడు. అయినా కానీ నీ కొరకు నేను పరీక్షించబడటానికి అనుమతిస్తానని చెప్పినప్పుడు యోబు విషయంలో ఏం జరిగిందో మనందరికీ తెలుసు. అయినా కానీ యోబుకి ఏం జరిగినా కానీ యెహోవా ఇచ్చాడు, యెహోవా తీసుకున్నాడు అని ఒక నిశ్చయత యోబు నిరంతరం కలిగి ఉండినాడు. దేవుడు అనుమతించే పరీక్షలు అవి మనల్ని ఆత్మీయంగా ఇంకా బలపరుస్తాయి, మన క్యారెక్టర్ని బిల్డ్ చేస్తాయి. కనుక అటువంటి క్యారెక్టర్ కలిగిన వధువు కోసం ఆయన ఎదురు చూస్తూ ఉండినాడు. ఆయన పరిశుద్ధుడై ఉన్నాడు, నీతిమంతుడై ఉన్నాడు, యథార్థవంతుడై ఉన్నాడు, సత్యవంతుడై ఉన్నాడు, గుణము కలిగిన దేవుడై ఉన్నాడు, 10,000లో అతి ప్రియుడై ఉన్నాడు, అతి సుందరుడై ఉన్నాడు. అటువంటి దేవునికి వధువుగా ఉండాలి అంటే ఎటువంటి గుణలక్షణం మనం కలిగి ఉండవలసిన వారమై ఉన్నాము? అటువంటి గుణలక్షణం కలిగిన వధువు కోసం దేవుడు ఎదురు చూస్తూ ఉండినాడు. కనుక గమనించండి, ఇక్కడ ఈ దుష్ట యుగపు దేవత అనే వర్తమానంలో 9వ పేరాలో ఈ విధంగా చెప్తూ ఉండినాడు. చివరి పాత్రలు, చివరి 7 బోరలు, చివరి 7 ఉరుములు గూర్చి ప్రకటనలో నుండి బోధించాలనే ఉద్దేశముతో ఇక్కడకు వచ్చాను. 7 ముద్రలు, 7 సంఘ కాలములను నేడు మనం జీవించుచున్న ఈ గడియలోనే విప్పవలెను, వాటన్నిటినీ ముడివేయవలెను. కానీ అవన్నీ చేయుటకు మనకి వసతి లేదు. అయితే త్వరలోనే అది సాధ్యపడునని నమ్ముచున్నాను. దానికి తగిన చోటు ఇక్కడ కానీ, లూయిస్విల్లో కానీ,
న్యూ అల్బనీలో కానీ లేదా ఒక గుడారము కానీ ఏర్పాటు చేసుకొని మనలను చేయుటకు ప్రభువు నడిపించినంత కాలము నిలిచి ఉందము. ఇక్కడ ప్రవక్త ఈ 7 పాత్రలు, 7 బూరలు, 7 ఉరుములు అంటే మాట్లాడుతున్నాడంటే ముందుగానే ఆయనకు ఆ సంగతులన్నీ బయలుపరచబడ్డాయి. అయితే గమనించండి, సాతానుడు సాధారణంగా ఆదికాండం విషయమై, ప్రకటన గ్రంథం విషయమై చాలా జాగ్రత్త వహిస్తాడు. మనుషులను ఈ ఆదికాండము, ప్రకటన గ్రంథం పూర్తిగా అర్థం కాని స్థితిలోనే ఉంచడానికి సాతానుడు ప్రయత్నం చేస్తాడు. ఎందుకంటే సాతానుడు యొక్క ప్రారంభం ఆదికాండంలో ఉంది, సాతానుడు యొక్క ముగింపు ప్రకటన గ్రంథంలో ఉన్నది. అబద్ధ ద్రాక్షవల్లి యొక్క ప్రారంభం ఆదికాండంలో ఉంది, అబద్ధ ద్రాక్షవల్లి యొక్క ముగింపు ప్రకటన గ్రంథంలో ఉన్నది. ఏ ఏ సంగతులైతే ప్రారంభమయ్యాయో వాటన్నిటి ప్రారంభం ఆదికాండంలో ఉంది. ఎందుకంటే ఆదికాండం విత్తనాల సముదాయం అయి ఉన్నాయి. సమస్త సంగతుల యొక్క ప్రారంభం ఆదికాండం. ఏవైతే విత్తనాలుగా ఉన్నాయో అవన్నీ పరిపక్వతలోకి వచ్చిన తర్వాత ఏ స్థితిలో ఉంటాయో అది ప్రకటన గ్రంథంలో మనం చూడగలుగుతూ ఉన్నాము. కనుక ఈ 2 గ్రంథాలు పూర్తిగా అర్థం చేసుకోకుండా ఉండటానికి సాతానుడు ఏం చేస్తాడు, ఈ 2 గ్రంథాలు కొంచెం దూరంగా పెడతాడు. అలా చేయుటలో సాతానుడు సక్సెస్ఫుల్ అయ్యాడు. కానీ మనకైతే దేవుని యొక్క మహాకృపను బట్టి ఆదికాండంలో ఉండిన సంగతులు, ప్రకటన గ్రంథంలో ఉండిన సంగతులు తేటగా ప్రవక్త యొక్క వర్తమానం ద్వారా మనం గ్రహించిన వారముగా ఉన్నాము. మనము అర్థం చేసుకోగలిగిన కృపను దేవుడు మనకు అనుగ్రహించి ఉన్నాడు. కనుక గమనించండి, గడిచిన వారాలలో మనం 2వ పాత్రను గురించి మనం మాట్లాడుకున్నాం. మొదటి పాత్ర ఏమని చెప్పాం, మొదటి దూత వచ్చి తన చేతిలో ఉండిన మొదటి పాత్ర కృంభరించగా తాపకరమైన పుండ్లు పుట్టెను. ఆ పుండ్లు ఒక రోజులో పోయేవి కాదు, 2 రోజుల్లో పోయేవి కాదు. వచ్చి పొడుగాటి షర్ట్లు వేసుకుంటే పొడుగాటి మిడిల్ వేసుకున్నంత మాత్రాన, అప్పుడు దాకా పొట్టి బట్టలు వేసుకొని తర్వాత పొడిగాటి మిడిల్ వేసుకొని పొడుగాటి ఫ్రాకులు వేసుకున్నంత మాత్రాన 1-2 రోజుల్లో పోయేవి కాదు. అప్పుడు దాకా శరీరాలు చూపించుకోవడానికి ఇష్టపడిన వారంతా ఈ పుండ్లు కనిపించుకోకుండా పొడుగు బట్టలు వేసుకోవచ్చు. కానీ అవి కడ వరకు ఉండే ఉగ్రతలు అయి ఉన్నాయి. మరణించేంత వరకు ఆ ఉగ్రతలు ఉంటాయి. మొదటి పాత్రది తాపకరమైన చెడ్డ పుండ్లు పుట్టాయంట. రెండో దూత వచ్చి 2వ పాత్ర సముద్రంలో కృమ్మరించిందంట. సముద్రం యొక్క మరి నీరంతా పీనుగు వంటి రక్తమాయను, అంటే మరణించిన మనిషి యొక్క రక్తం మాదిరిగా సముద్రం మారిపోయినట్లు మనం చూడగలిగాము. మనం చెప్పుకున్నాము, ఈ దేహంలో రక్తం ఏ విధంగా ఉన్నదో ఈ భూమి మీద సముద్రాలు ఆ విధంగా ఉన్నాయి. ఈ దేహంలో ఊపిరితిత్తులు ఏ విధంగా ఉన్నాయో ఈ భూమి మీద చెట్లు ఆ విధంగా ఉన్నాయి. మనకి అవసరమైన గాలిని చెట్లు విడుదల చేసి అనవసరమైన గాలిని చెట్లు పీల్చుకుంటాయి. చెట్లు లేకపోతే మానవుడు అసలు బ్రతకే లేడు. మనకు కావలసిన ఆక్సిజన్ చెట్ల నుంచే వస్తుంది. ఆక్సిజన్ లేకపోతే వెంటనే మానవుడు చచ్చిపోతాడు. ఆక్సిజన్ అవి విడుదల చేసి మనం విడుదల చేసిన కార్బన్ డైఆక్సైడ్ అవి పీల్చుకుంటాయి అన్నమాట. కనుక రక్తానికి దేవుడు ఒక నియమాన్ని పెట్టాడు. మన శరీరంలో రక్తానికి ఇవ్వబడిన నియమం ఏంటంటే ప్రతి అవయవంలోకి అది ప్రవహిస్తుంది. బాడీ మొత్తం రక్తం ప్రవహిస్తుంది. బాడీలో ఉండిన ప్రతి అవయవానికి కావలసిన పోషణ ఎక్కడి నుంచి దొరుకుతుంది అంటే రక్తం నుండి దొరుకుద్ది. రక్తము మరి చెడు బ్యాక్టీరియాని ప్యూరిఫై చేస్తుంది. చెడు బ్యాక్టీరియాని అది వడగట్టింది. కనుక ఈ బాధ్యత దేవుడు రక్తానికి ఇచ్చి ఉన్నాడు. ఈ రక్తం ద్వారా సమస్త అవయవాలకు పోషణగా ఉన్నాయి. మన శరీరంలో రక్తం ఏ విధంగా ఉన్నదో అదే విధంగా ఈ భూమి మీద సముద్రాలు కూడా అవే చేస్తూ ఉన్నాయి. ఈ సముద్రాలు ఏం చేస్తూ ఉన్నాయి? సముద్రాలకి మానవుడికి ఒక పోషణగా ఉన్నాయి. సముద్రాలు లేకపోతే మానవుడు పంటలు పండించుకోలేడు, మానవుడు ఆహారం పొందుకోలేడు. ఎందుకంటే సముద్రాలలో ఉండిన జలములన్నీ ఆవిరవుతాయి. సూర్యరశ్మి వలన ఆవిరవుతాయి, మేఘాలుగా మారుతాయి. మేఘాలు వెళ్ళి కొండల మీద వర్షాలు కుమ్మరిస్తాయి. ఆ వర్షాలు నదులుగా పారుతాయి.
ఆ నదులలో ఉండిన జలములు మనం పంటలు పండించుకుంటాం. ఆ నదుల్లో ఉండిన నీరు మనం తాగుతాము. ఈ నదుల నీరంతా వెళ్ళి ఎక్కడికి చేరుకుంటాయి? సముద్రాల్లోకి వెళ్తాయి. మళ్ళా సముద్రాల్లో ఉండిన నీరంతా మళ్ళా ఆవిరైపోతూ ఉంటుంది. కనుక ఈ సముద్రాలు లేకపోతే, ఈ సముద్రాలకు ఒక బాధ్యత దేవుడిచ్చి ఉన్నాడు. కనుక ఈ సముద్రాలు లేకపోతే మానవుడు ఈ భూమి మీద సర్వైవ్ అవ్వలేడు అసలు. ఇదంతా ఒక సైకిల్ మాదిరిగా దేవుడు సృష్టించి ఉన్నాడు. సముద్రాల నుండి ఆవిరి లెగుస్తుంది, మేఘాలుగా మరి ఏర్పడతాయి, మేఘాలు వర్షం కుమ్మరిస్తాయి, దానివల్ల నదులు ప్రవహిస్తూ ఉంటాయి. నదుల నుండి పంటలు, నదుల నుండి త్రాగే నీరు, నదుల నుండి రకరకాల అవసరతలు మనం తీర్చుకొని వారముగా ఉంటాము. అయితే ఈ సముద్రాలు ఏ విధంగా మారిపోతాయి? ఒక మరణించిన మనిషి యొక్క రక్తము, జీవించుతున్న మనిషి యొక్క రక్తం దాని యొక్క బాధ్యతను నెరవేరుస్తుంది, పోషణ అందిస్తూ ఉంటుంది. ప్రతి అవయవానికి పోషణ అందిస్తుంది. మరణించిన మనిషి యొక్క రక్తం ఏమైపోతుంది? ఇక ప్రవహించదు, అది గడ్డగట్టుకుపోద్ది ఆ రక్తం అంతా. అవయవాలకి పోషణ ఇవ్వదు, అవయవాల్లో బ్యాక్టీరియాని మరి ప్యూరిఫై చేయదు. గడ్డ కట్టుకుపోయినప్పుడు మానవుడు ఏం చేస్తాడు? మరణిస్తాడు. ఈ సముద్రాలు కూడా మరణించిన మనిషి యొక్క రక్తం మాదిరిగా దాని యొక్క బాధ్యతను నెరవేర్చదని ఇక్కడ దేవుని యొక్క ఆలోచన అయి ఉన్నది. దేవుడు సృష్టిని సృజించినప్పుడు ఒకదానితో ఒకటి సంబంధం, ఒకదానితో ఒకటి సంబంధం, ఒకదానితో ఒకటి సంబంధం. ఏది దాని యొక్క స్థానము నుండి తప్పించడానికి అవకాశం లేదు. దేవుడు సూర్యుడికి ఒక స్థానం ఇచ్చాడు, అది అక్కడే ఉండాలి. కొంచెం ముందుకు వచ్చినా వెనక్కి వెళ్ళినా కానీ, ముందుకు వస్తే మనం మాడిపోతాం, వెనక్కి వెళితే చలికి గడ్డగట్టుకుపోతాం. చంద్రుడు దాని స్థానంలోనే అది తిరగాలి. ముందుకు వస్తే ఆకర్షణ శక్తి ఎక్కువైపోయి అలలు ఎగిసిపడి మనకి వరదలు వస్తాయి. చంద్రుడు వెనక్కి వెళ్ళాడు అనుకోండి, ఆకర్షణ శక్తి లేకపోవటం వల్ల సముద్ర తీరం వెనక్కి వెళ్ళిపోయే పరిస్థితులు. భూమి దాని స్థానంలోనే తిరగాలి. దేవుడు ఏ స్థానంలో పెట్టాడో దాని స్థానంలోనే తిరగాలి. చెట్లు మనకు అవసరమైన ఆక్సిజన్ ఇవ్వాలి, మనకి హాని చేసే కార్బన్ డైఆక్సైడ్ పీల్చుకోవాలి. ప్రతి దానికి దేవుడు ఒక ఉద్దేశాన్ని పెట్టాడు. కానీ మానవుడు ఏం చేస్తున్నాడు? ఏ ఉద్దేశం అయితే ప్రతి దానికి ఇచ్చాడో ఆ యొక్క కణాలు మార్చేస్తూ ఉన్నాడు, దాని యొక్క స్థానాలు మార్చేస్తూ ఉన్నాడు. మార్చిన ప్రతిసారి మానవుడి మీదకే అది బెడిసి కొడతా ఉండినది. దేవుడు ఏ స్థానంలో పెట్టాడో దాన్ని మార్చడానికి ప్రయత్నం చేసినప్పుడు ఏమవుతుంది? దేవుడు ఆ స్థానంలో పెట్టడాన్ని బట్టి ఒక ఉద్దేశం కలిగి ఉన్నాడు. దేవుడు అనంతమైన జ్ఞానం కలిగిన వాడై ఉన్నాడు. సైన్స్ కనిపెట్టిన దానికంటే అధికమైన జ్ఞానం కలిగిన వాడై ఉన్నాడు. ఆయన ఆ జ్ఞానంతో ప్రతి దానికి ఒక ఉద్దేశం పెట్టాడు. మానవుడు ఏం చేస్తూ ఉన్నాడు? ఒక కణంతో ఇంకో కణం, ఇంకో కణంతో ఇంకో కణం సంకరం చేసినప్పుడు ఆ ప్రయోగాలన్నీ తిరిగి మానవుడి మీదకే బెడిసి కొడతా ఉండేది. కరోనా అలా వచ్చిన రోగమే అయి ఉన్నది. అదేమి ప్రకృతిలో సహజంగా పుట్టిన రోగం కాదు. మానవుడు చేసిన పరిశోధనలు బెడిసి కొట్టి కరోనా వచ్చింది. దానివల్ల మరి 3 కోట్ల అఫీషియల్ సంఖ్య అయితే 3 కోట్ల మంది చచ్చిపోయారు. అన్అఫీషియల్గా ఎంతమంది చచ్చిపోయారు, ఎన్ని కోట్ల మంది చచ్చిపోయారు ఎవరికి తెలియదు. అదంతా మానవుడు వాడి యొక్క స్వయం కృపాధరాధం, వాడు ప్రయోగాలు బడిసి కొట్టడం వలన వచ్చిన కార్యమైనది. కనుక గమనించండి, ఇక్కడ 7 ముద్రలు ఎవరికి ఇవ్వబడ్డాయి? 7 ముద్రలు వధువుకి ఇవ్వబడ్డాయి. 7 ముద్రల వల్ల వధువు ఆమె రూపాంతరపు శక్తి పొందుకుంటుంది, రూపాంతరపు విశ్వాసం పొందుకుంటుంది. 7 ముద్రల ద్వారా ఆమె మరి దేవుని మధ్యాకాశంలో కలుసుకోవటానికి గాను 7 ముద్రలు ఇవ్వబడ్డాయి. అదేవిధంగా ఇజ్రాయేలీయులకు 7 బోరలు ఇవ్వబడ్డాయి. ఇజ్రాయేలీయులకి 7 బోరలు ఇవ్వబడ్డాయి. ఆ 7 బోరలు ఏం చేస్తా ఉన్నాయంటే ఇజ్రాయేలీయుల్ని ప్రాయశ్చిత్తార్థ పండగ దగ్గరికి తీసుకువస్తూ ఉన్నాయి. ఇజ్రాయేలీయులకి 7 పండగలు ఉన్నాయండి. 7 పండుగలు ఇంతకుముందు మనం చెప్పుకున్నాం. పస్కా పండుగ, పొలియని రొట్టెల పండుగ, ప్రథమ ఫల పండుగ, పెంతుకొస్తు పండుగ, బోరల పండుగ, మరి ప్రాయశ్చిత్తార్థ దినం, పర్ణశాల పండుగ. ఒక్కో పండుగ ఒక్కో కార్యానికి సాదృశ్యంగా ఉన్నది. పస్కా పండుగ యేసుక్రీస్తు వారు కలువరి శిలువలో మరణించటానికి సాదృశ్యముగా ఉన్నది. పులియని రొట్టెల పండుగ వేరుపరచబడిన జీవితానికి సాదృశ్యముగా ఉన్నది. 3వ పండుగ ప్రథమ ఫలము. ప్రథమ ఫలం అంటే మొదటిసారిగా పునరుద్ధానము చెందిన క్రీస్తుకు సాదృశ్యంగా ఉన్నది.
పంట నుండి వచ్చే మొదటి ఫలం. మరణించిన వారిలో తిరిగి లేచిన వాడు ఎవరు? మొదటివాడు ఎవరంటే క్రీస్తు. ఆ ప్రథమ ఫలం క్రీస్తు యొక్క పునరుద్ధానానికి సాదృశ్యంగా ఉన్నది. పెంతుకొస్తు పండుగ పరిశుద్ధాత్మ క్రొమ్మరించబడటానికి సాదృశ్యము. తర్వాత బోరల పండుగ. బోరల పండుగ అంటే వధువు కొనిపోబడటం మరియు ఇజ్రాయేలీలు సమకూర్చబడటానికి సాదృశ్యంగా ఉన్నది. ఆరో పండుగ ప్రాయశ్చిత్తార్థ దినం. ప్రాయశ్చిత్తార్థ దినం అంటే యేసుక్రీస్తు వారు ఒలీవ కొండ మీదకి దిగి వచ్చినప్పుడు మరి ప్రతి మోకాలు ఆయన ఎదుట వంగును, ప్రతి నోరు ఆయనను అంగీకరించును, దానికి సాదృశ్యంగా ఉన్నది ఇది ప్రాయశ్చిత్తార్థ దినం. పర్ణశాల పండుగ అంటే 1000 ఏళ్ల పరిపాలన. కనుక ఈ బోరలు ఇజ్రాయిలుని ఎక్కడికి తీసుకొస్తాయంటే ప్రాయశ్చిత్తార్థ పండగ దగ్గరికి తీసుకొస్తా ఉన్నాయి. అంటే యేసుక్రీస్తు వారిని ఒలీవ కొండ దగ్గర ఎదుర్కోవటం కోసం వారిని సిద్ధపరుస్తూ ఉన్నాయి ఈ బోరలు. మనల్ని ఏ రీతిగా మనం యేసుక్రీస్తు వారిని మధ్యాకాశంలో కలుసుకోవటానికి 7 ముద్రలు సిద్ధపరుస్తూ ఉన్నాయో, 7 బోరలు వీరిని ఇజ్రాయేలీయుల్ని యేసుక్రీస్తు వారిని ఒలీవ కొండ దగ్గర కలుసుకోవటానికి వారిని సిద్ధపరచడం మనం చూడగలుగుతూ ఉంటున్నాం. అయితే ఈ బోరలు మనం చూసినట్లయితే ఇంతకుముందు చూసాం. మొదటి బోర దగ్గర మరి ఈ భూమి మీద పచ్చదనం అంతా 3వ వంతు పచ్చదనం నాశనం చేయబడింది మొదటి బోర ఓదబడినప్పుడు. రెండో బోర ఓదబడినప్పుడు మరి సముద్రాలలో ఉండిన జలచర్మములు నాశనం చేయబడ్డాయి. 3వ బోర ఓదబడినప్పుడు నీరు కలుషితం అయిపోయింది. 4వ బోర ఓదబడినప్పుడు ఉష్ణోగ్రతలు ఈ భూమి మీద పెరిగిపోయాయి. 5వ బోర ఓదబడినప్పుడు 5వ పరిమాణానికి సంబంధించిన వ్యాధులు మనుషుల్లోకి ప్రారంభమైపోయాయి. అంటే విపరీతమైన కోపం, విపరీతమైన ద్వేషం, విపరీతమైన మరి కామం, విపరీతమైన మరి వక్రబుద్ధి, ఇవన్నీ పెరిగిపోయాయి. ఆరో బోర ఓదబడగా 20 కోట్ల దురాత్మలు ఇజ్రాయేలుని చంపటానికి విడుదల చేయబడ్డాయి. 7వ బోర ఓదబడగా ఇజ్రాయేలీయులు అందరూ సమకూర్చబడి 1,44,000 మంది సిద్ధపరచబడటానికి 7వ బోర క్రింద జరుగుద్ది. ఈ బోరలన్నీ గమనించండి ఎక్కడికి తీసుకొస్తున్నాయి, ఇజ్రాయేలుని ఎక్కడికి తీసుకొస్తా ఉన్నాయంటే ప్రాయశ్చిత్తార్థ పండుగ దగ్గరికి, దేవుని కలుసుకోవటానికి తీసుకొస్తా ఉన్నాయి. 7 మొత్తులు మనం మధ్యాకాశంలో మన దేవుని కలుసుకోవటానికి తీసుకొచ్చిన విధంగా వారు ప్రాయశ్చిత్తార్థ పండుగ దేవుని ఒలీవ కొండ మీద దిగి వచ్చినప్పుడు కలుసుకోవటానికి తీసుకొస్తా ఉన్నాయి. అయితే ఈ బోరలు ఓదబడినప్పుడు 3వ వంతు మాత్రమే నాశనం చేయబడ్డాయి. కానీ 7 పాత్రలు మనం గమనించినట్లయితే 3వ వంతు కాదు, సమస్తం నాశనం చేయబడతా ఉన్నాయి. ఎందుకంటే సమస్తం నాశనం చేయబడిన తరువాత అప్పుడు నూతన భూమి, నూతన ఆకాశం, విమోచించబడిన ప్రజలకు ఇవ్వబడటానికి సమస్తం నాశనం చేయబడతా ఉన్నాయి. ఈ ఏడు పాత్రలు క్రొమ్మరించబడిన తర్వాత గమనించండి, దేవుని యొక్క కోపం సమాప్తమైపోయిందనే విషయాన్ని ఇక్కడ మాట్లాడటం మనం చూడగలుగుతూ ఉండినాం. ఈ బోరలు అనగా ఈ పాత్రలు అన్నప్పుడు, ఈ ఉరుములు అన్నప్పుడు ఇవన్నీ మనకి హృదయంలో గందరగోళం, అయోమయంగా ఉంటుంది. సింపుల్గా చెప్పాలంటే బోయాజు, రూతు వధువుకి మరియు క్రీస్తుకు సాదృశ్యంగా ఉన్నారు. వారికి 7 ముద్రలు. నయోమికి 7 బోరలు. వారి స్వాస్థ్యము ప్రక్షాళన చేయబడటానికి 7 పాత్రలు. బోయాజు, రూతుకి ఏంటి? 7 ముద్రలు. నయోమికి 7 బోరలు. ఆ స్వాస్థ్యము ప్రక్షాళన చేయబడటానికి 7 పాత్రలు. కనుక సింపుల్గా చెప్పాలంటే ఆ విధంగా మనం చెప్పొచ్చు. కనుక గమనించండి, ఏ దేవుడైతే భూమిని సృజించాడో, ఏ దేవుడైతే సముద్రాలను సృజించాడో, ఏ దేవుడైతే సముద్రము మరి మత్స్యములను మహామత్స్యములను ఉత్పత్తి చేయునుగా కానీ ఏ దేవుడైతే ఆజ్ఞ ఇచ్చున్నాడు, ఇప్పుడు అదే దేవుడు ఇక చేపలను సృష్టించదో, పెద్ద పెద్ద తిమింగళాలను సృష్టించదు, కానీ ఇక అది మరణముగా ఉండబోతుంది అని దేవుడు చెప్పడం మనం చూడగలుగుతూ ఉండినాము. అది మరణించిన మనిషి యొక్క రక్తము మాదిరిగా ఉండబోతుంది. ఇక దాని యొక్క బాధ్యతను అది నెరవేర్చదు అనే విషయం మనం చూడగలుగుతూ ఉండినాము. దేవుడు సమస్త సృష్టి మీద అధికారం కలిగి ఉన్నాడు. సమస్త సృష్టి ఆయన మాటకు లోబడుతుంది. అందుకే పేతురు రాత్రంతా ఎంత ప్రయాసపడినా కానీ చేపలు దొరికాయా? దొరకలేదు. కానీ ఎప్పుడైతే పేతురు యేసుక్రీస్తు వారి యొక్క మాట విని, ఇదిగో ఇంకొంచెం లోపలికి వెళ్ళు,
అదిగో వల వేయి అన్నప్పుడు, వల వేసినప్పుడు ఆ వల మరి పిగిలిపోయేంత చేపలు పడటం మనం చూడగలుగుతూ ఉండినాం. ఏ దేవుడైతే సముద్రాలు కలుగునుగా కానీ మరి సెలవిచ్చున్నాడో అదే దేవుని ద్వారా మోషే ఎర్ర సముద్రాన్ని పాయలుగా చేయటం మనం చూడగలుగుతూ ఉండినాం. ఏ దేవుడైతే సముద్రాలు కలుగునుగా కానీ మాట్లాడి ఉన్నాడో అదే దేవుడు శరీరధారిగా వచ్చినప్పుడు, వారు నావలో ప్రయాణం చేస్తూ ఉన్నప్పుడు, ఆయన శిష్యులు ప్రయాణం చేస్తూ ఉండినప్పుడు విపరీతమైన తుఫాను, అలలు ఎగిసిపడతా ఉన్నాయి. ఇక మనం ఈ వర్షంలో, ఈ తుఫాన్లో మనం మరణిస్తాము అని వారు భావించి కేకలు వేసినప్పుడు యేసుక్రీస్తు వారు వచ్చారు. నిమ్మళమవునుగా కానీ చెప్పగానే ప్రకృతి అంతా ఆయన మాటకు లోబడినట్లు మనం చూడగలుగుతూ ఉండినాం. ఈనాడు మానవుడు సమస్తాన్ని నాశనం చేసేసాడు, సమస్తాన్ని కలుషితం చేసేసేసాడు. ఇక్కడ మూడో పాత్రను మనం గమనించినట్లయితే, నదులు పారే ప్రవాహాలు రక్తంగా మారిపోయాయి అని రాయబడింది. అసలు ఈ నదుల్లోకి నీరు ఎక్కడి నుంచి వస్తూ ఉంది? సముద్రాల నుంచే కదా. సముద్రాల్లో నుండి మరి ఆ సముద్రాల మీద సూర్యుడు ప్రకాశించినప్పుడు ఆ నీరు ఆవిరై మేఘాలుగా మారుతూ ఉన్నాయి. మేఘాలు వర్షం కుమ్మరించినప్పుడు నదులు ప్రవహిస్తూ ఉన్నాయి. ఇదే రక్తం అయిపోతే ఇది రక్తంగా మారదా? దేవుడు ఏం చేస్తూ ఉన్నాడు? నదులు, ఏ నదులైతే మనం త్రాగుతున్నామో, ఏ నదులైతే మన జీవనోపాధి నిమిత్తం మనం వాడుకుంటున్నామో ఆ నదులు, సముద్రాల్లో నీళ్లు మనం తాగటానికి వాడుకోం, ఎందుకంటే ఉప్పుగా ఉంటాయి. నదుల నీరు మనం తాగటానికి వాడుకుంటాం. మరి రక్తాన్ని తాగమని దేవుడు ఇచ్చుచున్న పరిస్థితులు, రక్తాన్ని తాగమని 2 సార్లు దేవుడు పరిశుద్ధ గ్రంథంలో ఇచ్చాడు. ఒకటేమో నిర్గమాకాండం, ఐగుప్తు ప్రజలు వారు ఆ నైలు నదిని నీళ్లను రక్తంగా మార్చాడు మోషే. తర్వాత రెండోది అహాబు యొక్క మరణం, యెజబెల్ యొక్క మరణం. ఇదిగో నీవు చంపబడతావు, నీ రక్తాన్ని కుక్కలు నాగుతాయి అని చెప్పాడు. 2 తరుణాల్లో రక్తం తాగిన పరిస్థితులు. ఒకటి నైలు నది, రెండోది అహాబు యొక్క రక్తము, యెజబెల్ యొక్క రక్తము కుక్కలు త్రాగటం మనం చూడగలుగుతూ ఉండినాము. అక్కడ అహాబు మరియు యెజబెలును మనం గమనించినట్లయితే, అహాబేమో ఇశ్రాయేలీయుడు, యెజబెలేమో ఒక అన్యస్త్రీ. ఒక ఇశ్రాయేలీయుడు అన్యస్త్రీని వివాహం చేసుకోవడానికి అవకాశం లేదు. ఎందుకంటే అన్యస్త్రీని చేసుకున్నాడు అనుకో, ఆమెతో పాటు ఆమె విగ్రహాలు తీసుకొస్తుంది. విగ్రహాలు తీసుకొచ్చినప్పుడు ఇజ్రాయెల్ దేశంలో విగ్రహారాధన ప్రారంభమైపోతుంది. అయితే అహాబు గోడ మీద క్రైస్తవుడై ఉన్నాడు, నామకార్థ క్రైస్తవుడై ఉన్నాడు కనుక డబ్బుల కోసం చేసుకున్నాడు, అందం కోసం చేసుకున్నాడు, రాజకీయం కోసం యెజబెల్ని చేసుకున్నాడు. ఆమె వచ్చేటప్పుడు తన విగ్రహాలను తెచ్చుకుంది. విగ్రహాలను తెచ్చుకోవటమే కాకుండా అహాబు యొక్క డబ్బులతో ఇజ్రాయెల్ దేశంలో మరి ఆ యొక్క తన బయల్జెబూబుకి గుళ్ళు కట్టించింది, గోపురాలు కట్టించింది, దేవతా స్తంభాలను నిలబెట్టింది. తన చుట్టూ ఒక 450 మంది ప్రవక్తలను కూడా ఏర్పాటు చేసుకుంది. ఈ 450 ప్రవక్తల యొక్క పని ఏంటంటే ఆమెతో పాటు విగ్రహారాధన చేయాలని ప్రజల్ని ఒత్తిడి చేయటం. ఆమె మాటలు ఒప్పుకోబోతే వీళ్ళు ఏం చేస్తూ ఉన్నారు? అసలైన యాజకులను చంపుతున్నారు, అసలైన ప్రవక్తలను చంపుతూ ఉండినారు. ఆనాడు యెజబెలు మరియు అహాబు ఏ విధంగా ఉన్నారో ఈనాడు అబద్ధ సంఘము ఏదైతే సంస్థలుగా ఉన్నాయో అబద్ధ సంఘము అదే విధంగా ఉంది. అబద్ధ సంఘం ఎవరితో వివాహం చేసుకుంది? రాజకీయాలతో వివాహం చేసుకుంది. పెర్గమా సంఘ కాలంలో సంఘము మరియు రాజకీయము ఐక్యపరచబడింది. అహాబు మరియు యెజబెలు ఐక్యపరచబడిన విధంగా ఎవరు ఐక్యపరచబడ్డారు? సంఘము మరియు రాజకీయం ఐక్యపరచబడింది. యెజబెలు పాత నిబంధనలో ఏ విధంగా యాజకులను చంపిందో, ఏలియా పరిగెత్తుకుంటా దేవుని దగ్గరికి వెళ్ళాడు, ప్రార్థన చేస్తున్నాడు, ప్రభువా నీ యాజకుల్ని యెజబెలు చంపేసిందయ్యా, నీ ప్రవక్తలను చంపేసింది, నేను మాత్రమే మిగిలి ఉన్నాను అని ప్రార్థన చేస్తూ ఉన్నాడు దేవుని దగ్గరికి వెళ్ళి. అయితే దేవుడు తన కృపను బట్టి ఇదిగో నేను 7,000 మందిని నేను శేషముగా ఉంచుకొని ఉన్నాను, బయలుకు మోకాళ్ళు ఉన్న వారిని నేను శేషముగా ఉంచుకున్నాను, వారిని కృపను బట్టే, నా కృపను బట్టే వారు ఉంచబడ్డారని పౌలు చెప్తా ఉండినాడు. దేవుడు తన కృపను బట్టి 7,000 మందిని, బయలుకు మోకాళ్ళు ఉన్న వారిని
ఉంచుకున్నట్లు మనం చూడగలుగుతూ ఉండినాం. ఆ కాలంలో 7,000 మంది ఏ విధంగా ఉంచబడ్డారో, ఈ కాలంలో 1,44,000 మంది యూదులు ఆ విధంగా ఉంచబడ్డారు దేవుని యొక్క కృపను బట్టి. గమనించండి, రానయ్యున్న దినాలలో ఇజ్రాయేలు మరియు రోము నిబంధన చేసుకొనై ఉన్నారు. అహబు మరియు యెజెబెలు ఏ విధంగా కలిశారో ఇజ్రాయేలు మరియు రోము నిబంధన చేసుకొనై ఉన్నారు. ఎప్పుడైతే డబ్బుల కోసం ఇజ్రాయేలు రోముతో నిబంధన చేసుకుంటుందో, వ్యాపారం కోసం ఇజ్రాయేల్ దేశము రోముతో నిబంధన చేసుకుంటుందో, పాప పురుషుడు అప్పుడు దేవాలయంలో ఉంచబడతాడు. పాప పురుషుడు దేవాలయంలో నిలబడతాడు. ఎవరో కాదు, పోపు నిలబడతాడు. పోపు నిలబడతాడు. ఆ పాప పురుషుడు ఎవరో కాదు, మనము ఏ విధంగా దేవుని గుడారములుగా ఉన్నామో, ఆ పోపు ఏ విధంగా ఉన్నాడు? సాతాను యొక్క గుడారముగా ఉన్నాడు. ఆ పోపు ఎక్కడ కూర్చుంటాడు? ఆ మందిరంలో కూర్చుంటాడు. యెరూషలేము మందిరంలో కూర్చుంటాడు. ఇప్పుడు ఆరాధించబడుచున్నట్లు దేవాలయంలో కూర్చొని వాడు ఆరాధించబడతాడు. ఎప్పుడైతే వాడు కూర్చోగానే దేవుడు దిగి వస్తాడు. దేవుడు దిగి వస్తాడు. ఏ విధంగా దిగి వస్తాడంటే, ఇదే మాదిరిగా పాత నిబంధనలో ఒకసారి జరిగింది. సొలొమోను దావీదు తర్వాత అభిషేకించబడవలసిన వాడై ఉన్నాడు. దావీదు రాజుగా ఉండాలి. దావీదు తర్వాత సొలొమోను రాజుగా ఉండాలి. దావీదు యొక్క సింహాసనం మీద సొలొమోను కూర్చోవాలి. అయితే ఏం చేశాడు? దావీదు యొక్క ఇంకొక కుమారుడు అదోనియా ఏం చేశాడు? ప్రధాన యాజకుడిని తన వైపు తిప్పుకున్నాడు. అబ్యాతారుని తన వైపు తిప్పుకున్నాడు. మరి ఆ సైన్యాలకి సేనాధిపతి జోయాబు తన వైపు తిప్పుకొని తనకు తాను ఒక అభిషేక కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకున్నాడు. దావీదేమో సొలొమోన్ని రాజుగా, నా తర్వాత రాజుగా సొలొమోను నేను నిర్ణయించాను, అది దేవునితో మాట్లాడాను, దేవుడు దాన్ని అంగీకరించాడు. దేవుని యొక్క ఆలోచన బట్టి సొలొమోను నా తర్వాత రాజుగా నియమించబడతాడని దేవుడు ముందుగానే నిర్ణయించాడు. ఇక్కడ మానవ ఆలోచనను బట్టి తన జ్ఞానంతో, తన మాటల చాతుర్యంతో, తన అందంతో ఏం చేశాడు? ప్రధాన యాజకుడిని తన వైపు అదోనియా తిప్పుకున్నాడు. సైన్యాధిపతిని తన వైపు తిప్పుకున్నాడు. వాళ్ళందరినీ సమకూర్చుకున్నాడు. అభిషేక కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకున్నాడు. గమనించండి, అక్కడ పోపు దేవాలయంలో కూర్చుండే సమయానికి అసలైన రాజు దిగి వచ్చిన విధంగానే పాత నిబంధనలో ఇక్కడ రాజుగా పెట్టబడే సమయానికి అసలైన రాజు అయిన సొలొమోను దిగి వచ్చాడు. అదోనియా దావీదు సింహాసనం మీద కూర్చున్నాడంటే కూర్చోలేదు. సొలొమోను అదే సమయానికి రంగం మీదకి వచ్చి అదోనియాని మరియు అబ్యాతారుని, జోయాబుని, వారిని హతమార్చటం మనం చూడగలుగుతూ ఉండినాం. అదేవిధంగా పోపు మరి బ్రతికుంటుండగానే అగ్నిగుండంలో దేవుడు పడద్రోయనై ఉన్నాడు. ఎందుకంటే ఆ పోపు వెనకాల ఎవరున్నారో, ఆ పోపు ఎవరు గుడారమై ఉన్నారు? లూసిఫర్ గుడారమై ఉన్నాడు. ఇదిగో నేను దేవుని నక్షత్రాలకు పైగా నా సింహాసనాన్ని వేసుకుంటాను, ఉత్తర సభా పర్వతముల మీద ఎక్కి నేను కూర్చుండును, సర్వోన్నతునైన దేవునితో సమానంగా నేను సమానంగా కూర్చుంటాను. ఇదిగో ఏ దేవుడైతే సొలొమోను మందిరంలో కూర్చొని ఆరాధించబడ్డాడో అదే మందిరంలో నేను కూర్చోవాలనే ఆలోచనే సాతానుడి యొక్క ఆలోచన. సొలొమోను మందిరం అది దేవుని స్థానమై ఉన్నది, అది దేవుడు కూర్చుండే స్థలమైనది. అక్కడ కూర్చోటానికి ఎప్పుడైతే పోపు ఇజ్రాయేలుతో నిబంధన చేసుకుంటాడు, ఇజ్రాయేల్ దేశం కూడా డబ్బుల కోసం, వ్యాపారం కోసం రోముతో నిబంధన చేసుకుంటాడు. పోపు అక్కడ కూర్చుంటాడు. కూర్చున్నప్పుడు గమనించండి, దేవుడు దిగువచ్చు వాడై ఉన్నాడు. అయితే దేవుడు ఈ సంగతులన్నీ మనకి ఎందుకు బయలుపరుస్తూ ఉండినాడు? ఇదిగో ఒక్కొక్కటిగా ఈ సంగతులన్నీ మీకు బయలుపరచబడతా ఉన్నాయి. దీనిని బట్టి మీరు జాగ్రత్తగా ఉండవలసిన వారై ఉన్నారు, మెలకుగా ఉండవలసిన వారై ఉన్నారు. ద్వారములు మూయబడటానికి మునిపే సిద్ధెలలో, దివిటీలలో నూనె నింపుకొని పెండ్లి కుమారుని ఎదుర్కోవలసిన వారై ఉన్నారు. మీరు శరీరం మీద పరిశుద్ధాత్మ కృమ్మరించబడితే అక్కడితో సంతృప్తి చెందమాకండి. ఆత్మల మీద పరిశుద్ధాత్మ కృమ్మరించబడితే అక్కడితో సంతృప్తి చెందమాకండి. మీ హృదయంలో పరిశుద్ధాత్మ కృమ్మరించబడేంత వరకు
ఆ నిశ్చయత పొందుకునేంత వరకు ప్రార్థన చేయండి, ఎడతెగక ప్రార్థన చేయండి, దేవుని యొద్ద గోజాడండి అని దేవుడి సంగతులన్నీ చూపిస్తూ ఉంటున్నాడు. విడవబడిన వారు మరి అత్యంత భయంకరమైన పరిస్థితులు ఎదుర్కొననై ఉన్నారు, అత్యంత ఉగ్రతను ఎదుర్కొననై ఉన్నారనే విషయాన్ని మనకు చూపించడం ద్వారా మనల్ని ప్రేరేపిస్తూ ఉంటున్నాడు, మనల్ని సిద్ధపరుస్తూ ఉంటున్నాడు, మన స్థానంలో మనల్ని నిలబడటానికి దేవుడి కృప చూపిస్తూ ఉంటున్నాడు. ఈ మాటలు మన హృదయాల్లో పదిలపరిచి మనం మెలకుగా దేవుని పరిశుద్ధాత్మతో ముద్రించబడటానికి గాను దేవుడు కృప చూపించునుగాక. దేవుడి చిన్న మాటలను దీవించునుగాక. మరొక్కసారి మనం లేచి నిలబడదాం. మన మధ్యనున్న మన దేవుణ్ణి మన స్తుతులతో మన స్తోత్రాలతో కొనియాడదాం. హల్లెలూయా, 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 హల్లెలూయా. స్తోత్రములు, 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 స్తోత్రములు. హల్లెలూయా. వందనములు, 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 వందనములు తండ్రి, వందనములు యేసు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. స్తోత్రములు, 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 స్తోత్రములు. హల్లెలూయా, 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 హల్లెలూయా. వందనములు, వందనములు, వందనములు తండ్రి, వందనములు యేసు, వందనములు ప్రభువా. హల్లెలూయా, హల్లెలూయా. స్తోత్రములు, 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 స్తోత్రములు తండ్రి. జీవం కలిగిన దేవా, జీవాధిపతి, స్తోత్రములు తండ్రి, వందనములు యేసయ్య. ఈ రీతిగా మరొక్కసారి ప్రభా మీ సన్నిధానానికి ప్రభా మమ్మల్ని నడిపించినందుకు స్తోత్రములు ప్రభా. మమ్మల్ని నడిపించడం మాత్రమే కాదు మా గొప్ప దేవుడా ప్రభా యేసయ్య, నీవే ప్రభా మా మధ్యకు దిగి వచ్చావు ప్రభా. నీవే ప్రభా యేసయ్య ఇప్పటి వరకు మాతో మాట్లాడినందుకు స్తోత్రములు మా గొప్ప దేవుడా ప్రభువా యేసయ్య. అవును తండ్రి, ఇప్పుడు మేము ముగింపు కాలంలో మేము జీవిస్తూ ఉన్నాము తండ్రి. ప్రభువా యేసయ్య, ముగింపు కాలం అని ప్రభా ఈ లోకము గుర్తించటం లేదు కానీ ప్రభువా యేసయ్య వారి ప్రభా ధనధాన్యాలను బట్టి సంతోషించే వారిగా ఉన్నారు. వారి యొక్క ప్రభా యేసయ్య సౌకర్యాలను బట్టి ఆనందించే వారిగా ఉన్నారు. వారి సుఖాలను బట్టి వారు ఆనందించే వారిగా ఉన్నారు. ప్రభువా యేసయ్య వారికి కలిగిన అధికారాలను బట్టి ఆనందించే వారిగా ఉన్నారు. ప్రభా యేసయ్య రానయ్యున్న ఉగ్రతను వారు చూడలేని వారిగా ఉండినారు తండ్రి. మీ యొక్క మహాకృపను బట్టి మా కనులైతే నీవు తెరిచావు ప్రభా, మా హృదయాలైతే ప్రభా నీవు తెరిచావు మా గొప్ప దేవుడా. ప్రభువా యేసయ్య మా హృదయాలు తెరిచి ప్రభా మేము ఆ సంగతులు చూడటానికి కృప చూపిస్తా ఉన్న దేవుడు అయ్యున్నావు తండ్రి. ప్రభువా యేసయ్య మా గొప్ప దేవుడా, ఎప్పటికే మానవుడు ప్రభువా యేసయ్య మీకు అవిధేయుడిగా ప్రభువా యేసయ్య ప్రభా హేయమైన కార్యములు మీ దృష్టిలో చేసిన వాడిగా ఉండి నాడు తండ్రి. మాకైతే ప్రభువా మా గొప్ప దేవుడా ప్రభువా మా హృదయాలలో ప్రభా నీవుండి మా గొప్ప దేవుడా, మా అంతరంగాలలో నీవుండి ప్రభా ఆ పాప స్వభావాన్ని ప్రభా ఆ శరీర సంబంధమైన స్వభావాన్ని విడిచిపెట్టి మా గొప్ప దేవుడా ప్రభువా యేసే మా హృదయం నందు ప్రభా మీ వాక్యం ప్రభా బట్టి విశ్వాసం కలిగి ఉండటానికి, ప్రత్యక్షతను బట్టి మేము జీవించటానికి ప్రభా నీవు కృప చూపించుచున్న దేవుడు అయినావు ప్రభా. ప్రత్యక్షత అనేది ప్రభువా యేసే ఆ ప్రకారం జీవించటానికి ప్రభా మాకు ఇవ్వబడుచున్న తండ్రి. ఆ ప్రకారమైన జీవితాన్ని మేము కలిగి ఉండటానికి కృప చూపించండి మా గొప్ప దేవుడా ప్రభువా. రానయ్యున్న ఉగ్రతను ప్రభా యేసయ్య మేము నిర్లక్ష్యం చేయకుండా ప్రభా ముందుగానే మేము సిద్ధపడగలుగుటకు తండ్రి. బుద్ధిగల కన్యకల వలె మా దివిటీలలో నూనె ప్రభా, సిద్ధిలలో నూనె ప్రభా నింపుకొనగలుగుటకు తండ్రి కృప చూపించండి ప్రభా. మా ప్రభా యేసే మా మీద పరిశుద్ధాత్మ ప్రభా శరీరముల మీద కృమ్మరించబడితే సరిపోదు తండ్రి, ఆత్మల మీద కృమ్మరించబడితే సరిపోదు ప్రభా. మా అంతరంగాల మీద కూడా ప్రభా కృమ్మరించబడాలి మా గొప్ప దేవుడా. మా అంతరంగాలలో ప్రభా ప్రతి ఒక్క బిడ్డ ప్రభా పరిశుద్ధాత్మతో నింపబడి మా గొప్ప దేవుడా మా యొక్క శరీర సంబంధమైన స్వభావాన్ని పూర్తిగా విడిచిపెట్టి ప్రభువా యేసయ్య మా ప్రతి జ్ఞానేంద్రియాలను ప్రభా నీవే నియంత్రించు వాడవుగా ప్రభువా యేసయ్య ప్రభువా మా గొప్ప దేవుడా ఉండమని కోరుచున్నాం తండ్రి. మా జీవితాన్ని మీకే సమర్పించుచున్నాం తండ్రి. ప్రభువా మీకు సమర్పణ జీవితాన్ని ప్రభా మేము కలిగి ఉండగలుగుటకు తండ్రి కృప చూపించండి మా గొప్ప దేవుడా. ఈ వాక్యము మా జీవితాల్లో స్థిరపరచండి మా గొప్ప దేవుడా. ఈ వాక్యాన్ని బట్టి ప్రభా మీ యొక్క రాకడు కొరకు ప్రభా మేము ఎదురు చూసేవారిగా ప్రభా ఉండగలుగుటకు తండ్రి నీవే సహాయము దయచేయమని కోరుకుంటూ ఈ చిన్న ప్రార్థన ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకొంచున్నాము. ఆమేన్. గాడ్ బ్లెస్ యు. దేవుని మిమ్మల్ని దీవించును గాక.